మహాగణుడా, మహోన్నతుడా, ఘనమైన మా ప్రభువా, నీ గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. అయా మరలా ప్రభువా, ఈ శుక్రవార దినము ప్రభువా, ఇదిగో తండ్రి, ఇట్టి విధముగా మరలా జూమ్ మీటింగ్ లో ప్రభువా నీ వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి మీరిచ్చిన ఈ గొప్ప కృపకై చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, ఇదిగో తండ్రి, వారానికి 2 సార్లు ప్రభా నీ వాక్యముతో ప్రభా మేము బలపరచబడుతూ ఉన్నాం. ఆ వాక్యము ద్వారా ప్రభా మరి సేవలోను ఆత్మీయ జీవితములో ఎన్నో ప్రభా పోరాటాలు ఇవన్నీ ఎదుర్కొనే శక్తిని ప్రభా వాక్యము ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, ఇలాంటి భాగ్యం ప్రభా లేని ఎందరో బిడలు ఈ లోకంలో ఉన్నారు. కానీ మాకు మీరు చక్కటి ధన్యతను, వాక్యము ద్వారా బలపరచబడే కృపను ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. మేమందరం ధన్యులమని ప్రభువా మీరు నమ్ముచూ విశ్వసిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంతటి ఘనకార్యాన్ని ప్రభువా ఇంత విధంగా మేము బలపరచబడ్డానికి ప్రభా ఇదిగో తండ్రి సార్లిసయ్య గారి యొక్క ప్రయాస తండ్రి నాయన వారి పట్ల మేము ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. వారికి ఇంకనూ నీ మహాకృప తోడుగా ఉంచండి. మరి అమెరికా నుండి ప్రభా మరి స్టీవయ్య గారు ప్రభా ప్రతి లేఖనం సున్నముగా ప్రభా మాకు వివరిస్తూ దాన్ని ప్రభా నా తండ్రి నాయన బోధిస్తూ దాన్ని బట్టి ప్రభా మేము బలపరచబడుతూ మా సంఘములలో కూడా ఆ వాక్యాన్ని ప్రకటింప చేసుకునే కృప మీరు ఇచ్చారు. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరూ దీవించబడాలి, ఆస్వాదించబడాలి. ఆ సేవకుడు ప్రభా బలపరచబడుతూ అభివృద్ధికరమైన సేవలో ఎదుగుటకు సహాయం చేయండి. ప్రభా సంఘములను మీరు దీవించండి. వింటున్న ప్రతి ఒక్కరి పట్ల నీ ఆత్మ సన్నిధి ఉంచి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు నింపబడి బలపరచబట్టకు కృప చూపండి. అడ్డులు, ఆటంకాలు, అభ్యంతరాలు, సాతాను యొక్క క్రియలన్నిటినీ దూరపరచండి. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ యొక్క కృప చేత, కనికరము చేత మీరు మాతో మాట్లాడమని ప్రభా ఇంకను అనేకమైన జూమ్ మీటింగ్ లో పొంది బలపరచబడుటకు ఆత్మీయంగా నీతో పాటు సహవాసం కలిగి జీవించడానికి కృప చూపండి. ఈ సమయం మందు దైవజనులతో ప్రభా స్టీవయ్య గారితో మీరు మాట్లాడండి. దాన్ని తెలుగులో తర్జుమా చేసి మాకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్న సార్లిసయ్య గారి పైన మీ కృప ఉంచండి. మహిమ మీరు పొందుకోమని యేసు క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన అన్న సార్లేదన్న ప్రైజ్లాడన్నా. అన్న ప్రైజ్లాడన్న వందనన్న. మరి వందనన్న. మరి ప్రార్థన చేసి ప్రార్థన చేసి సహకరించినటువంటి మనోహర్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి అన్న వందనాలన్న ప్రైజ్లాడు. మరి ఈ సమయంలో మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయానికి మనం వచ్చాం. మరి కీర్తనలతోనూ మరి పాటలతోనూ ఆయన ఆరాధిస్తూ కనపరుద్దాం. మరి మీలో ఎవరైనా పాటలు పాడాలనుకున్నటువంటి వారు ఉంటే మరి మీ హస్తాన్ని మరి మాకు చూపించినట్లయితే మరి మీకు అవకాశం ఇస్తాం, పాటలు పాడేటువంటి అవకాశం. మరి మరి ఈ సమయంలో మరి అన్న ప్రైజ్లాడన్న వందనాలన్న. మన మధ్యలో ఉన్న కృపావరం గారు మరి ఓ పాట వర్షం ప్రజల కృపావరం గారు పాట పాడతారా? రామకృష్ణ గారు పాడతారంటున్నారు. రామకృష్ణ గారు మరి పాట పాడాలని ఇష్టపడుతున్నారు. రామకృష్ణ గారికి మరి అవకాశాన్ని ఇస్తున్నామండి. రామకృష్ణ గారు చక్కని పాట పాడి మనిపిస్తారు. అందరూ కూడా ఆరాధనలో ఏకీవించాలి. మనం హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని ఆకాశము నుండి మన్నాను స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము హల్లెలూయా చాలేజన్న వందనాలన్న నాకు సమయం ఇచ్చినందుకు వందనాలు అన్న థ్యాంక్ యూ అన్న చాలా వందనాలు అన్న మరి చక్కని పాట పాడారు మరి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదం అనేటువంటి పాట పాడారు మరి దేవునికి స్తోత్రం మరి ఇంకా మరొక పాట పాడేటువంటి అవకాశం మరి మీకు ఇస్తున్నామండి ఇంకా ఎవరైనా ఆ పాట పాడాలనుకున్నటువంటి వారు మరి మీ యొక్క హస్తాన్ని చూపించినట్లయితే మరి మీకు అవకాశం ఇవ్వబడుతుంది మరి మన మధ్యలో ఉన్న ఆమోస్ అన్న గారు పాడతారు బాగున్నారా అన్న వందనాలన్న బాగున్నా అన్న పాడతలే పాట దేవుని నామానికి మహిమ మరొకసారి జూమ్ లో ఉన్న సేవకులందరికీ ప్రత్యేకంగా సమయం ఇచ్చిన జాసన్ బ్రదర్ తో వందనాలు తెలియజేస్తున్నాను ఒక పాట పాడుతూ ప్రభు నామాన్ని ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికి వందనాలు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము
నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆనందము నీవేగా, ఆనందము నీవేగా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వందనాలు. వందనాలు అన్న. చాలా చక్కని పాట పాడినటువంటి మరి ఆమోస్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. సమయంలో మరి దేవుని యొక్క మరి సన్నిధిలో మన అందరం కూడా మరి ప్రభు యొక్క మరి మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాం. మన అందరం హృదయాలు సిద్ధపరచుకుందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి కృపావరం గారు మరి వాక్యం నిమిత్తము ప్రార్థన చేసి మనం వాక్యంలోకి వెళ్ళడానికి సహకరించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. కృపావరం అనే బ్రదర్ గారు, ఉప్పలపాటి కృపావరం గారు మరి ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాము అందరం కూడా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగల దేవా, నీ నామం కొందరములు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా, అలాగే ప్రభా ఎన్నో విషయాలు ప్రభా, అలాగే ప్రభా పరిశుద్ధ గ్రంథంలో ప్రభా పరిశుద్ధాత్మ గురించి, అలాగే మీ నామం గురించి అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటున్నాం తండ్రి. అలాగే మంగళవారము, శుక్రవారము ప్రభా, అలాగే ప్రభా మీరు చేస్తున్న ప్రతి వాక్యాన్ని మా హృదయాల్లో ఉంచుకొని ప్రభా, అలాగే ప్రభా మీ మహిమల రాజ్యంలో మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ జూమ్ లో ఉన్న ప్రతి సేవకుని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే ప్రభా సేవా పరిచయం ఇంకా చేయడానికి సహాయం చేయండి. మీరు అక్కడ సిద్ధమవుతుందని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభా అలాగే సాలిస్ అన్న గారిని ప్రభా, స్టీవీ ఐ గారిని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి కార్యక్రమంలో మీరే ఉండి సహాయం చేయండి మరి అడుగుతున్నాను తండ్రి. ప్రతి విషయంలో మీరే తోడేయండి, సహాయం చేయండి. మీటింగ్ నిమిత్తము ప్రభా ప్రార్థన చేయించుండగా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తున్నారు తండ్రి. అట్టి వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. యేసుక్రీస్తునాలో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి వాక్య భాగంలోకి వెళ్ళడానికి సహకరించినటువంటి కృపావరం అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి అందరం కూడా మరి వాక్యం శ్రద్ధగా వందనాలు అన్న మరి అందరూ శ్రద్ధగా వాక్యం విందామండి. మరి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మరి మనకు అవసరమైనటువంటి మాటలు మనందరితో ముచ్చటించాలని మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా కనిపెడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సార్.
Thank you so much, sir, for coming another meeting for Telugu speaking people living in Andhra and Telangana. And we are very much blessed to have you in our midst. And this is this time we are eagerly waiting for what Holy Spirit is going to speak with us, and uh, and also what the word we need really in our lives. So we are waiting for God and speak with us. And please take this time and share the God's word, sir. Good evening, everybody. Good evening, sir. Good evening. Good to see y'all. Good morning. అందరిని చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. గుడ్ ఈవినింగ్ సార్. Good evening, sir. Well, Praise the Lord, sir. we have made it to Friday. మనము మరి ఈ యొక్క శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని మనం కనిపెట్టాము. మనం కనిపెట్టిన రీతిగానే మనకి దేవుడు శుక్రవారం అనుగ్రహించి ఆయన సన్నిధిలో కనిపెట్టడానికి మనకు కృపను I అనుగ్రహించారు. hope each one of you and myself have been living the word this week. మరి నేను అలాగే మీరు మరి మనం అందరం కూడా దేవుని వాక్యంలో మరి జీవిస్తూ మరి ఆయన మరి కొరకు మరి ఎంతగానో మరి బలమైన కార్యాలు జరిగించాము అనేటువంటిది నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్. Amen. I have Amen. failed a couple of times this week. మరి ఈ వారంలో నేను అనేక సార్లు నేను దేవుని వాక్య ప్రకారం చేయడం చాలాసార్లు తప్పిపోయాను. అయినప్పటికీ ఆయన కృపలో నన్ను భద్రపరిచి నన్ను జీవింప చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Hallelujah. I hope that each of you have not failed this week. మరి నా వల్లే మరి మీరందరూ కూడా మరి ఆ యొక్క తప్పిపోలేదని వాక్యంలోనే మీరు నిలబడ్డారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఆ దేవుడు మిమ్మల్ని భద్రపరిచాడు, తన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నడిపించాడని నేను నమ్ముచూ ఉన్నాను. ఆమేన్. Amen. I think about why do I fail each week or each day or each hour. మరి నేను ఎక్కడెక్కడైతే నేను మరి నేను దేవునికి ఇష్టకరంగా నేను జీవించలేకపోతున్నాను అనేటువంటిది నేను గమనించినప్పుడు ప్రతి వారం కూడా నేను ఏదో రకంగా తప్పిపోతూ ఉంటాను. ఆ విషయం గురించి ఆలోచించి చాలా బాధపడతా ఉంటా తర్వాత. And I look back at the apostles who walked with Jesus for 3.5 years. మరి ఆ యొక్క శిష్యులైనటువంటి వారు, అపోస్తలులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుతో మరి 3.5 సంవత్సరాలు వారు సహవాసం చేసి ఆయనతో నడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And when you look at the 12 apostles, you have so many different personalities. మరి ఈ విధంగా మనం చూసినప్పుడు మరి వారందరూ కూడా చాలా వ్యతిరేకమైన ఒక్కొక్క రకమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారుగా మనం వాక్యంలో మనం వారి గురించి రాయబడిందండి. You had those that just kind of sat back and listened to Jesus and just followed quietly. మరి ఆ విధంగా మరి ఆ యొక్క వాళ్ళలో మరి దేవుని వెంబడిస్తున్నప్పటికి కూడా కొన్ని తప్పులు వారు కలిగి ఉండి మరి వారు ఆ యొక్క దేవునికి దూరం అయిపోయినట్టు, దేవుని యొక్క మరి దగ్గరగా జీవించలేనటువంటి ఆ యొక్క మరి వారు మరి నశించిపోయినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. You had some that were very aggressive followers. మరి అలాగే వారందరూ కూడా ఎంతో అసూయతో కూడినటువంటి వారు, మరి ఎంతో దుడుకు స్వభావం కలిగినటువంటి వారు వారిలో మనం ఉన్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. And then you had those in the middle. మరి వారి మధ్యలో మరలా మరి ఇంకా అటువంటి ఇంకా దారుణమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు, ఆయన్ని చంపడానికి అప్పగించేటువంటి వారు కూడా అందులో ఉన్నారు. But even though they were walking with Jesus, they doubted, they questioned, they talked among themselves. వారు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది ఆయనకు బాగా తెలుసు. అయినప్పటికీ కూడా మరి వారు ఎలా నడుస్తూ ఉన్నారు, ఎలా మాట్లాడుతూ ఉన్నారు అని, ఎలా తన గురించి వారు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఆయన తెలుసుకుంటూ వారి యొక్క తప్పులన్నీ కూడా ఆయన సర్దిద్దుతూ ఉండేవారు. 2 of them even had their mother go to Jesus and ask him to let her son sit on the right and the left of God. మరి ఆ యొక్క వారి శిష్యుల్లో ఇద్దరు, యాకోబు యోహాను అనేటువంటి వారి యొక్క తల్లి మరి యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో యేసయ్య, మరి పరలోక రాజ్యంలో నా కుమారుల్లో ఇద్దరు
మరి ఒక ఆయన కుడివైపు ఒక ఆయన ఎడమవైపు కూర్చోబెట్టుకోవాలని అని ఆమె అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So I can relate to the apostles before Jesus' death. మరి ఈ విధంగా ఆ యొక్క యేసుక్రీస్తు మరణించడానికి ముందుగా మరి ఆ యొక్క మరి చాలా మంది ఈ విధంగా మరి దేవునికి చిత్త ప్రకారం కాకుండా ఆయనకి చాలాసార్లు కోపం రేపినట్లుగా ఉన్నారేమో అని నేను అనుకుంటాను. We want to be recognized as somebody important in the way of the Lord. మరి అలాగే శిష్యుల వలె మనం కూడా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం కూడా గుర్తింపు పొందాలి, మరి మనం చుట్టూ ఉన్నటువంటి వారందరిలో ఒక ప్రత్యేకత మనం పొందుకుని ప్రభు చేత మనం బాగా ప్రేమించబడాలి అనుకోవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటిది. We want Jesus to choose us to be one of the three that went with him everywhere. మరి మనం గమనించినట్లయితే యేసయ్య చాలా మరి అమితంగా ముగ్గురు శిష్యుల్ని ఆయన ప్రేమిస్తూ ఉండేటువంటి వారు. మరి ఆ ముగ్గురిని ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన కూడా పెట్టుకుని తీసుకుని వెళ్ళేటువంటి వారు. But we still fail because we are not following Christ 100% of the time. మరి ఆ ముగ్గురు కూడా చాలాసార్లు మరి 100% అన్నట్టుగా ఆయన్ని ప్రేమించకుండా మరి వారు కూడా తప్పిపోయి మరి వారు కూడా మరి దేవుని చిత్తాన్ని నుంచి దేవుని మార్గాల నుంచి వారు కూడా తప్పిపోయి వారు లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. Those 12 men did not carry their wives and their children with them during these 3.5 years. మరి మనం గమనించినట్లయితే ఆ శిష్యులందరూ కూడా తమ యొక్క కుటుంబాలని తమ యొక్క మరి బిడ్డలను మరి ఆ యొక్క భార్యలను మరి వదిలిపెట్టేసి వారి తల్లిదండ్రులను వీరందరినీ కూడా వదిలిపెట్టేసి వారు యేసుక్రీస్తును మరి వారు ఒంటరిగా వారు ఏమి వద్దు మాకు యేసే చాలు అని వారిని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. There were enough offerings that came in to where they did not have to be concerned about food. మరి ఆ విధంగా మరి అనేక సార్లు వారు ఆహారం నిమిత్తం మరి వారు ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి ఆ యొక్క మరి అనేక సార్లు మరి యేసయ్యను ఆహారం పెట్టండి అని వారు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But today, each one of us has got to work to feed our families. మరి ఈ దినాల్లో మరి మనము అయితే దేవుణ్ణి వెంబడిస్తున్నాము. మరి అలాగే మన కుటుంబాలను విడిచిపెట్టి మనం వెంబడించట్లేదు, కానీ మన కుటుంబాలతోనే మనం యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాం. మన కుటుంబాలను పోషించుకునే బాధ్యత మన మీద ఉంది. Ask Krupa Favan to mute. కృపావరం గారు మరి మ్యూట్ పెట్టండి. కృపావరం గారు మరి మీరు మ్యూట్లో పెట్టండి, మీరు మ్యూట్ అవ్వట్లేదు. I don't think he's paying attention at this moment. మరి మీరు ఆ యొక్క మ్యూట్లో పెట్టండి దయచేసి. మరి వేరే వారికి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మరి అటెన్షన్గా మరి శ్రద్ధగా మరి అందరూ కూడా వాక్యం వింటూ ఉన్నారు కాబట్టి మరి అందరూ కూడా మ్యూట్లో పెట్టుకుని వినాలని మనం చేసుకుంటూ ఉన్నాం. We have outward worldly influences that affect us every day. మరి ఆ విధంగా మన జీవితాల్లో శిష్యుల జీవితాల్లో ఎలాగైతే మరి లోక సంబంధమైనటువంటి విషయాలు మరి వారి జీవితాల్లో ఎంతగానో మరి ఆ యొక్క ప్రభావితం చూపించాయో అలాగే మన జీవితాల్లో కూడా ప్రభావితం చూపించగలవు. Each of you are faced with the problems of your church, your problems of illnesses. మరి మీలో ప్రతి ఒక్కరు కూడా మరి మీ సంఘాల్లో అనేక సమస్యలు ఉంటాయి, అలాగే మీ కుటుంబాల్లో అనారోగ్యాలు, మరి వీటన్నిటితోటి మరి మీరు అనేక అవసరతలతో మీరు ఆ యొక్క సతమతం అవుతూ ఉంటారు. Where to go minister today or not minister today? ఈ రోజు ఎక్కడికి మనం సేవకు వెళ్ళాలి, ఈ రోజు వెళ్ళాలా వద్దా, మరి లేకపోతే మానేద్దామా అనేటువంటిది, ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉంటారు. What am I going to preach today? మరి అయితే ఈరోజు అక్కడికి వెళ్తాను, ఆ వెళ్ళిన ప్రాంతంలో నేను ఏం బోధించాలి అనేటువంటిది ఆ వాక్యము మరి మీరు ఆలోచించుకుంటారు ఏం బోధించాలని. You have close pastors and friends that are taking your time away from the Lord at times.
మరి అనేక సార్లు మీ కుటుంబస్తులు, మీ యొక్క బంధువులు, మీ యొక్క అలాగే మీ స్నేహితులు మరి మీకు ఆ యొక్క మీ ఇంటికి వచ్చి మీ సమయాన్ని వారు మరి వారు వృధా చేస్తూ ఉంటారు. మీరు దేవుని దగ్గరికి వెళ్ళడానికి వారు ఆటంకపరుస్తూ ఉంటారు అనేక సార్లు. And then you have a wife and children and grandchildren. అలాగే మరి మీకు ఆ యొక్క మీ యొక్క కుటుంబం ఉంటుంది. మీ కుటుంబంలో మరి మీకు మీ భార్య, మీ బిడ్డలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు, ఇలాగ వారితో మీరు సమయాన్ని మరి వ్యయపరచవలసి ఉంటుంది ఖచ్చితంగా. We have so many influences on us every day. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే మరి మనకు ఈ విధంగా అనేకమైనటువంటి ఆ యొక్క మరి ఆటంకాలు మరి ప్రభు పరిచర్కి వెళ్లకుండా ఆటంకపరిచేవి చాలా మనం ఆ యొక్క చూస్తూ ఉంటాం. I create influences. I want to go play golf. I like to play a game on my computer. మరి నాకు కూడా అనేకమైనటువంటి మరి వాక్యం బోధించకుండా మరి దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా గోల్ఫ్ ఆడటం, లేదంటే మరి నా కంప్యూటర్లోకి వెళ్ళి నేను గేమ్స్ ఆడడం, ఇలాంటివి నేను చేసి సమయాన్ని వృధాపరుస్తూ ఉంటాను. I like to sit in the bed after I've fed the deer and watch them. మరి ఆ యొక్క ప్రతి ఉదయం లేచి మరి నా యొక్క అడవిలోకి వెళ్ళి జింకలన్నిటికీ ఆహారం పెట్టి మళ్ళీ నేను తిరిగి ఇంటికి వచ్చి మరి నేను నా పడక మీద పడుకుని వాటన్నిటిని చూస్తూ ఆనందించడం అనేటువంటిది నాకు చాలా ఇష్టం. See, I don't know if any of you can relate to where my weaknesses are. మరి ఈ విధంగా నేను చేసేటువంటి ఆ యొక్క కాలక్షేపం ఏదైతే ఉందో అటువంటి కాలక్షేపాలు మరి మీలో చాలా మంది కూడా ఒకవేళ చేస్తుండొచ్చు, లేదా వేరే విధంగా వారు సమయాన్ని వృధా చేస్తూ ఉండొచ్చు. The apostles had weaknesses, but they did not have the Holy Spirit living in their hearts as we do. మరి ఆ విధంగా మరి ఈ విధమైనటువంటి బలహీనతలతో ఉన్నటువంటి వారు మరి వారికి పరిశుద్ధాత్మ మరి వారు హృదయంలో నివసించడు. మరి వారు ఆ యొక్క దేవుని యొక్క ఆత్మచేత వారు నడిపించినటువంటి వారుగా వారు ఉంటారు. వారు త్వరగా పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. When the Holy Spirit descended in that room with 120 people. మరి ఆ యొక్క పెంతెకోస్తు దినమందు మరి ఆ యొక్క మేడగదిలో 120 మంది మీద పరిశుద్ధాత్మ దిగి మరి వారి మీద ఆ యొక్క మరి వారిని పరిశుద్ధాత్మ అభిషేకంతో వారిని నింపినప్పుడు they had been joined together for 10 days seeking the Lord's face. మరి ఆ విధంగా మరి ఆ యొక్క వారు ఏదో ఒక అలాగ వచ్చేసి అనుకోకుండా వచ్చినప్పుడు కొద్దిసేపు ఆ ప్లేస్లో ఉంటే వాళ్ళకి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని వారు పొందుకోలేదు. 10 దినాలు పరిశుద్ధాత్మ అనుభవం కొరకు వారు కనిపెట్టి ఆ యొక్క అదే రూమ్లో వారు కనిపెట్టి మరి ప్రార్థన చేసి ఆ యొక్క పరిశుద్ధాత్మని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. They had no idea what the future was going to hold. They were hoping what it would hold. మరి వారికి తెలియదు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ అంటే ఎలా ఉంటుందో వారికి తెలియదు. మరి ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో వారికి తెలియదు. మరి వారి భవిష్యత్తు ఏమిటో వారికి తెలియదు. అయినప్పటికీ కూడా ఏమీ తెలియకపోయినప్పుడు కూడా నమ్మకంతో, విశ్వాసంతో, ధైర్యంతో వారు కనిపెట్టి ఆ యొక్క ప్రార్థనలో వారు కనిపెట్టినందు చేత వారు పరిశుద్ధాత్మను పొందుకుని వారు దేవుని ద్వారా దీవించబడ్డారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. And so after 10 days the Jewish holiday of Pentecost came. మరి ఆ విధంగా 10 దినాలు అన్నట్లుగా మరి ఆ యొక్క యూదులకు మరి సెలవు దినాలు అక్కడ వారికి రావడం కారణం చేత వారు పండగ ఆచరించుకోవడానికి మరి వారికి సెలవు వచ్చినందుకు ఆ పండగ సమయంలో వారు ఆ యొక్క దేవుని సన్నిధిలో వారు కనిపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Manohar, mute. మనోహర్ గారు దయచేసి మ్యూట్లో పెట్టండి. మరి మీరు మైగాన్ అయిపోయింది. They did not know. They're sitting there and then this ball of fire comes down. మరి వారు ఏం జరుగుతుందో వారికి తెలియదు. కాబట్టి మరి ఆ యొక్క మరి వారు ఆ విధంగా ప్రార్థనలో కనిపెడుతూ ఉండగా మరి అకస్మాత్తుగా 10 దినాలు అయిన తర్వాత మరి ఆ యొక్క మరి అగ్ని గోళం లాంటిది ఆ యొక్క మేడ గది నుంచి కిందికి రావడం ప్రారంభించిందండి. Their salvation had not been made complete yet.
మరి ఆ విధంగా మరి వారు పొందుకున్నటువంటి రక్షణ వారిని ఆ యొక్క పరిపూర్ణత వైపు నడిపించలేదు, కానీ వారు పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు అది పరిపూర్ణం కాలేదు. They had heard Jesus preach about being reborn, having a new birth. మరి యేసుక్రీస్తు ప్రభు వారు అనేక సార్లు వారికి బోధించారు, మీరు కొత్తగా జన్మించండి, మీరు నూతన జన్మ అనుభవాన్ని మీరు పొందాలి అని చాలాసార్లు బోధించారు, కానీ ఆ కొత్తగా జన్మించడం అంటే ఏంటో, నూతన జన్మ అనుభవం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. But they didn't know what that meant. మరి ఏంటి ఆయన చెప్తున్నటువంటి ఆ మాటలకి అర్థం ఏంటి, ఆ నూతన జన్మ అనుభవం ఎలా పొందుకోవాలనేటువంటిది వారికి తెలియదు. విన్నారు మాత్రం, కానీ దాన్ని అనుభవించలేదు వాళ్ళు. And they were in that upper room in such a hunger and desire for God to move in their lives. మరి ఆ విధంగా మరి ఆ యొక్క మేడగదిలో మరి వారు ఆ యొక్క ఎంతో ఆసక్తితో వారు కనిపెడుతూ, మరి వారు దేవుని యందు ఆసక్తి కలిగి ఉండి, మరి ఆ యొక్క ఎంతో మరి కోరికతో మరి ఏం జరుగుతుంది, మనం దాన్ని దేవుడు ఆ వాగ్దానం చేసినటువంటి వాగ్దానం మనం పొందుకోవాలి అని శ్రద్ధతో వారు కనిపెట్టారు. That the Holy Spirit descended in a ball of fire and then touched every one of them. మరి ఆ విధంగా వారు కనిపెడుతున్నటువంటి సమయంలో వారి ఆసక్తిని బట్టి ఆ 120 మంది ఎంతో ఆసక్తితో కనిపెడుతున్న కారణాన్ని బట్టి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆత్మను ఒక అగ్ని గోళం వలె దేవుడు మరి ఆ రూమ్ లోకి పంపించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. They experienced the new birth at that moment. Their lives were just turned 180 degrees. మరి ఆ యొక్క మరి వారి జీవితాలు మరి ఆ యొక్క మరి రూపాంతరం చెందిని మరి వారు మరి ఎంతగానో మరి మార్పు చెందారు. పరిపూర్ణంగా వారి జీవితాలు ఎంతగానో ధైర్యపరచబడ్డారు, బలపరచబడ్డారు. ప్రభు కొరకు మరి నిలబడడానికి వారు ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. They were changed in that moment, the twinkling of an eye. మరి ఒక కొద్ది ఆ యొక్క ఒక కనురెప్ప పాటులో మరి వారి జీవితాలు మారిపోయినాయి. మరి ఎంతో పిరికివారుగా, ఎంతో మరి ఆ యొక్క బలహీనులుగా ఉన్నటువంటి వారు ధైర్యంతో బలముతో వారు నింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. They had knowledge that they had received from Jesus's preaching and parables and all that had happened through the healings. మరి వారికి అంతకుముందు ఆ యొక్క ఎంతో మరి దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారికి బోధించినటువంటి ఆ యొక్క వాక్యము, మరి ఆ యొక్క ఉపమానాలు, మరి వీటన్నిటినీ కూడా ఆయన అనేకమైనటువంటి విషయాలు, లోతైనటువంటి విషయాలు వారికి బోధించారు. ఆ యొక్క వాక్యము విని ఆ యొక్క వారు బోధను మరి అంగీకరించిన ఆ బోధ ఒకటి మాత్రమే వాళ్ళకి తెలుసు, కానీ ఆ పరిశుద్ధాత్మ అనుభవం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. But they didn't have the wisdom that goes with knowledge. మరి ఆ యొక్క వారు పొందుకున్నటువంటి జ్ఞానము, మరి వారు పొందుకున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క వాక్యము మరి వారి జీవితాలని ఎలా మారుస్తుంది, ఆ వాక్యం ఎంతగా మరి వారి జీవితాలకు ఆధారం అవుతుంది, వారిని ఎంతగా బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, వాడుకుంటుంది అనేటువంటిది వారికి అప్పటికి తెలియదండి. I can see them in that upper room as they received the Holy Spirit and they started receiving all of this understanding and wisdom. మరి నేను ఆ యొక్క రూమ్ లో మరి ఆ మేడగదిలో నేను ఉన్నట్టుగా నేను ఊహించుకుంటే, మరి నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, వారు ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి అభిషేకంగా వచ్చినప్పుడు మరి వారికి ఉన్నటువంటి ఆ యొక్క తెలివి తక్కువతనం, అజ్ఞానం అంతా పోయి ప్రతి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగినటువంటి ఆ యొక్క గొప్ప జ్ఞానము వారు పొందుకున్నట్లుగా నేను గమనించానండి. See, we don't know how long they were up there before they started speaking in tongues and the crowd started hearing them. మరి ఆ యొక్క వారు ఎంతసేపు అలాగా ఆ అనుభూతిని పొందారు అనేటువంటిది రాయబడలేదు, కానీ మరి ఎంతసేపు వారు భాషలు మాట్లాడారు, మరి ఎంతసేపు నానా విధమైనటువంటి ఆ యొక్క భాషల్లో వారు మాట్లాడి మరి ఆ యొక్క ప్రభువుని స్తుతించారు ప్రభు వాక్యాన్ని ప్రకటించారు అనేటువంటిది నాకు తెలియదు, కానీ మరి కొంతసేపు ఆ వాక్యంలో రాయబడినటువంటి విధంగా వారు అన్య భాషలతో మాట్లాడారు, వారు ఆ యొక్క మరి దేవుని స్తుతించారు అనేటువంటిది మనం అక్కడ చూస్తున్నామండి. See, I can see them up there, 120 people,
all of a sudden remembering specific times where they questioned Jesus, did not understand. మరి అక్కడ ఉన్నటువంటి 120 మంది కూడా వారు ఆ యొక్క మరి ఆ యేసు ప్రభు వారికి బోధించినటువంటి సమయంలో వారికి ఏదైతే అర్థం కాలేదో ఆ విషయాలన్నిటినీ కూడా వారు చాలా విపులంగా వారు అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. See, I can see Peter sitting there going, "Oh, I understand now, Jesus, why you called me Satan and told me to get behind you." మరి అప్పుడు పేతురు గారు అంటా ఉన్నాడు, ఇదిగో మరి పరిశుద్ధాత్మ అనుభవాన్ని నేను పొందిన తర్వాత, యేసయ్యా నువ్వు నన్ను సైతానని ఎందుకు పిలిచావో, నా వెనక్కి వెళ్ళిపో అని ఎందుకు అన్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా. అప్పుడు నువ్వు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు, నాకు కోపం వచ్చింది. అయితే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నువ్వు నన్ను సైతానని ఎందుకు పిలిచావో, నన్ను వెనక్కి ఎందుకు పొమ్మన్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా అని దేవునికి వందనాలు తెలియజేశారండి. Oh, and John said, "I remember now and understand why you were protected by God." మరి ఆ యొక్క మరి యోహాను మరి చెప్పడం, మరి ఆ యొక్క ప్రభువా మరి యేసయ్య మరి లోకంలో ఉన్నప్పుడు నీవు ఆ యొక్క దేవుని కాపుదల నీ మీద ఉంటుంది, మరి ఆయన రెక్కల కింద కాచుకుంటాడు అని మీరు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదయ్యా. దేవుని కాపుదల ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతా ఉందని యాకోబు మరి ఆ యొక్క దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. Do you know, I don't remember a time to where it says the apostles and the 120 were baptized. మరి ఆ యొక్క మరి వాక్యంలో ఎక్కడ కూడా ఈ 120 మంది కూడా మరి ఆ యొక్క నీటి ద్వారా బాప్తిసం పొందారు అనేటువంటిది ఎక్కడ కూడా రాయబడలేదండి. It said after Peter preached that 3,000 people were saved. మరి ఆ యొక్క మరి ఆ మాట మరి ఒకవేళ ఆ 3,000 పేతురు ప్రసంగించిన తర్వాత 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు, 100లో శిష్యులు కూడా ఒకవేళ బాప్తిసం తీసుకుంటారేమో అని నేను అనుకుంటాను. And it says they were baptized. మరి అక్కడ రాయబడినట్టుగా మరి వారు ఆ యొక్క దేవుని వాక్యాన్ని నమ్మి వారు బాప్తిసం నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నారు. So did the 120 get baptized when the 3,000 got baptized? మరి నేను అనుకుంటాను మరి ఆ 3,000లో మరి యొక్క మేడగదిలో ఉన్న 120 మంది కూడా పరిశుద్ధాత్మ అనుభవం పొందిన తర్వాత వారు నీటి బాప్తిసం కూడా తీసుకున్నారేమో అని నేను అనుకుంటాను. See, they were baptized with the Holy Spirit and with fire coming. మరి ఆ విధంగా మరి వారు ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని వారు పొందుకొని ఆ యొక్క తర్వాత మరి వారు ప్రభు కొరకు ధైర్యంగా నిలబడి కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. I have questions that do not interfere with my relationship with the Lord or my salvation. మరి ఈ విధంగా మరి నా యొక్క జీవితంలో కూడా మరి నేను ప్రభు కొరకు నేను బలముగా నేను ఆ యొక్క ధైర్యంగా నేను కార్యాలు చేయడానికి నేను ముందుకు వెళ్ళినప్పుడు నేను పొందుకున్నటువంటి రక్షణ, నా యొక్క మరి కాపుదల, ఈ వీటి గురించి నేను ఏమి కూడా నేను బాధపడక్కర్లేదు. ఎందుకంటే ప్రభు నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను రక్షించుకొని ఆయన కాపుదలలో భద్రపరిచి నడిపిస్తారు. ఆమేన్. But I know that the thief on the cross accepted Jesus Christ as his Savior, and he was not baptized. మరి ఆ యొక్క మరి మనం చూసినట్లయితే బాప్తిస్మం అనేటువంటిది ఏదో 10 మందికి చూపించేటువంటి అది విషయమే కానీ మరి సిలువలో ఉన్నటువంటి దొంగ మరి రక్షించబడినప్పుడు అతను కూడా ఎటువంటి బాప్తిసం తీసుకోకుండా అతను కూడా పరదేశకు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Baptism is important for the outward sign of the world to see that you have made a change in your life. మరి ఆ యొక్క నీవు బాప్తిసం తీసుకోవడం వల్ల అర్థం ఏంటంటే మరి ఆ యొక్క నీ చుట్టూ చూసేటువంటి వారు నీవు ఆ యొక్క మారావని, నీవు దేవుని బిడ్డగా మరి మార్పు చెంది ఈ రోజు నుంచి నీ జీవితం మార్పు కలిగిన జీవితం జీవిస్తావు అనేటువంటి గుర్తుగా అది తీసుకుంటావు మాత్రం, కానీ అది తీసుకోకపోయినా అది సంబంధం లేదు అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. The 120 were baptized in Jesus on the day of Pentecost. మరి ఆ యొక్క పెంతెకోస్తు అనుభవాన్ని పొందుకున్న తర్వాత మరి 120 మంది ఆ మేడగదిలో కనిపెట్టినటువంటి వారందరూ కూడా పేతురు ద్వారా నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నారండి. ఆమేన్. I can see them falling down on their knees going, "Hallelujah, Jesus. Praise the Lord. Thank you, thank you, thank you."
మరి వారు వారు ఆ యొక్క బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనుభవాన్ని వారు పొందుకున్న తర్వాత వారు మోకరించి మరి ఆ 2 చేతులు పైకెత్తి యేసయ్యా నీకు వందనాలు, మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు వందనాలు, మమ్మల్ని మరి బలపరిచినందుకు నీకు వందనాలు అని వారు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రభువుని స్తుతించారేమో అని నేను అనుకుంటాను. Their hearts were all united together as the Holy Spirit saved them all that day. మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి వారందరూ కూడా హృదయాలు ఎంతో కృతజ్ఞతతో వారు నింపబడి మరి దేవా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు, మా 120 మందిని కూడా ఈరోజు మమ్మల్ని మీరు రక్షించుకుని మీ బిడ్డలుగా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలని వారు ఎంతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటారని నేను అనుకుంటాను. And after Pentecost, they stayed in Jerusalem and went to the temple courts and worshiped every day and studied the scriptures and preached to the people. మరి ఎప్పుడైతే ఆ పెంతెకోస్తు అనుభవాన్ని వారు పొందుకుని పరిశుద్ధాత్మ అనుభవాన్ని వారు పొందుకున్నారో ఆ తర్వాత రోజు నుంచి వారు యెరూషలేములో యూదయలో వారు ఎక్కడికి వెళ్తే ఆ ప్రాంతంలో మరి వారు ప్రభువు కొరకు బలముగా వారు పనిచేస్తూ గొప్ప గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలు మరి వారి మధ్యలో జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. My closest joining together with my brothers and sisters is on Monday, Tuesday, and Friday mornings with you and with Pakistan. మరి ఈ విధంగా మరి నేను ఆ యొక్క మరి మీతో మరి ఆ యొక్క జూమ్లో నేను వచ్చి మరి సోమవారం, మంగళవారం, శుక్రవారం మరి ఆ యొక్క సోమవారం ఏమో పాకిస్తాన్లో, అలాగే మంగళవారం, శుక్రవారం భారతదేశంలో మరి మీతో నేను వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి కూడా కారణం ఇదే. ఆ యొక్క పరిశుద్ధాత్మ మరి కార్యం జరిగించింది, నన్ను నడిపిస్తా ఉంది కాబట్టి మీ మధ్యకు వచ్చి నేను దేవుని వాక్యాన్ని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. Thank you, God. Thank you. When I was in Mississippi 12 years ago and before, we had a prayer group that met twice a week. That was my group of believers that were joined together. మరి 12 సంవత్సరాల క్రితం మరి నేను మిసిసిపి ప్రాంతంలో నేను ఉన్నప్పుడు అక్కడ నాకు ఒక చాలా మరి ఆ యొక్క చాలా మరి చక్కని సహవాసాన్ని నేను కలిగి ఉన్నాను. ఒక బైబిల్ స్టడీ గ్రూప్ను మేము కలిగి ఉన్నాం. మరి మేమందరం కూడా కలిసినప్పుడల్లా మరి వారంలో ఒకసారి కలిసి మేమందరం కూడా దేవుని వాక్యాన్ని ఎంతో లోతుగా మేము ఆరాధించి ధ్యానించి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఆయనలో గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవాలకు మేము వెళ్తూ ఉండేటువంటి వాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Hallelujah. We met for over 20 years and God sent us out in unity to do ministry. మరి ఈ విధంగా మరి మేము 12 సంవత్సరాలు మరి ఆ విధంగా మేము ఒక సహవాసం బైబిల్ స్టడీ అనేటువంటిది సహవాసాన్ని మేము కలిగి ఉన్న తర్వాత మరి మేము అందరం కూడా వేరు వేరే ప్రాంతాలకు వెళ్ళి వేరు వేరే పరిచర్యలు మరి దేవుడు నడిపించినటువంటి విధంగా మేము చేసుకుంటానికి ప్రభు మమ్మల్ని బలపరిచారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. And I am saddened because I have not found that in Florida. మరి ఆ యొక్క ఈ విధంగా మరి నేను ఉన్నటువంటి ప్రాంతంలో మరి అటువంటి మరి ఆ సహవాసాన్ని నేను ఎంతవరకు చూడలేదు. మరి ఫ్లోరిడా పట్టణం అంతా కూడా చాలా దేవునికి దూరమైపోయినటువంటి ప్రజలు ఉండేటువంటి పట్టణం. మరి అటువంటి సహవాసాన్ని మరలా నేను ఇక్కడ పొందలేకపోతా ఉన్నాను. But he provided a way with you in Pakistan and North India for us to join together and be united. మరి ఈ విధంగా దేవుడు మరి నేను ఫ్లోరిడాలో మరి ఏ సహవాసం లేకుండా మరి నశించిపోవడానికి ఇష్టం లేక మరి మీతో మరి అలాగే మంగళవారం, శుక్రవారం మరి మీతో కలిసి సహవాసం చేయడానికి అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ యొక్క దైవ సేవకులతో సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతగా నేను దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. All of that was for free. I'm not even going to charge you for it. మరి నేను చెప్పేటువంటిది దేనికి కూడా నేను డబ్బులు ఏమి తీసుకోను. మీరు అంతా ఉచితంగానే నేను మీకు బోధిస్తాను. థ్యాంక్ యూ సార్. I want us to look for a couple minutes in 2 Timothy chapter 3. మరి ఆ యొక్క కొద్దిసేపు మరి ఆ యొక్క 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు కొన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And this is the condition of the church today. మరి ఇక్కడ మనం ఆ యొక్క ఈ ప్రస్తుత దినాల్లో సంఘం యొక్క పరిస్థితి
ఎలా ఉంది అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. And I believe that the reason is that we have become one person, one Christian, one follower by ourselves with the world. మరి ఆ విధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అనేటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు అందరూ కూడా ఒకే సంఘముగా వారు మార్చబడాలి, ఒకే ఆలోచనతో వారు ఉండాలి, ఒకే మరి ఆ యొక్క మరి వారు సహవాసము ఒకే వ్యక్తిగా వారు మార్చబడేటంత వరకు మరి పరిశుద్ధాత్ముడు మరి వారిని ఐక్యపరుస్తూ ఉంటాడు అనేటువంటిది వాక్యం మనం చూస్తా ఉన్నాం. And I'm not saying, trying to say every preacher, every church member is like this. మరి ఆ యొక్క ప్రతి ఒక్కరు మరి ఇలా ఉంటారు, మరి అందరూ ఒకే ఆలోచన కలిగి ఉంటారు, అందరూ కలిసి ఉంటారు అని నేను చెప్పట్లేదు. వేరువేరు మరి భిన్నత్వాలు మరి ఉంటాయి, మరి వేరువేరుగా మరి ఆ యొక్క బోధించేవారు ఉంటారు, వేరువేరుగా మరి సేవ చేసేటువంటి వారు కూడా ఉంటారు. One of the best descriptions of a Christian that's on fire for the Lord and wanting to serve Him and wanting to do Him is that if he stays in a body of believers that believe that, మరి ఆ యొక్క మరి దేవుణ్ణి ఆ యొక్క మరి బాగా తెలుసుకోవాలని, దేవుని యొక్క మార్గాల్లో మరి బాగా మరి ఖచ్చితంగా జీవించాలని అనుకునేటువంటి ఒక సహవాసం ఉంటుంది. మరి వారు దేవుని గురించి ఎప్పుడు కూడా తెలుసుకోవాలని, దేవుని మార్గాల్లో నడవాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. But if we say, I don't need anybody else, I'm going to do my own thing, I'm going to twist the scripture a little bit so I can have my own church. మరి అయితే కొంతమంది ఎలా ఉంటారంటే, మరి ఆ యొక్క నేను వారితో ఒక సహవాసంతో నేను కలవను, నేను వేరుగా ఉంటాను, మరి వాక్యాన్ని కొంచెంగా నేను మార్చుకుని నాకు మరి ఆ యొక్క ఉపయోగకరంగా విధంగా మార్చుకుని నేను ఆ వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడాడు అని నేను వేరే సంఘాన్ని నేను పెట్టి ఎవరితో నేను కలవను అనేటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు. And we go do it ourselves, we no longer have authority or coverage over us in our ministry. మరి ఆ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు మనమే ఒక అధికారిగా మరి మనము ఆ యొక్క వేరే వారిని కూడా మనం అదే బోధ వారికి బోధిస్తూ మరి వారు కూడా మనతో మరి కలిసి సహవాసం చేసేటువంటి ఒక సహవాసాన్ని మనం వేరే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. And an easy example of this is if you have a fire with charcoals in there burning. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ఒక చాలా మరి మీకు బాగా అర్థం అవ్వాలంటే, మరి ఒక మంట వేసినప్పుడు ఒక వెలిగేటువంటి ఒక బొగ్గుని అక్కడ తీసుకుని వెళ్ళారు, అక్కడ వెలగని బొగ్గులన్నీ ఉన్నాయి, వాటి మధ్యలో దాన్ని పెట్టారనుకోండి, ఆ బొగ్గులన్నీ కూడా వెలగడం ప్రారంభిస్తాయి. And this fire is flaming and hot and burning and will go on for a long time because of the coals that are in there. మరి అక్కడ చాలా ఎక్కువ మరి ఆ యొక్క బొగ్గులు అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ మంట ఎంతో మరి ఉధృతంగా మరి ఎంతో బాగా మరి ఆ మంట మండుతూ ఉంటుంది. చాలా పెద్ద మంట అక్కడ ఏర్పడి అక్కడ చాలా ఎక్కువగా మరి ఆ మంట అగ్ని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. But if you take this fire and get a stick and you pull one coal out to itself. మరి ఆ విధంగా మరి ఒకవేళ మీరు ఆ యొక్క అగ్నిలో ఒకవేళ ఒక చిన్న ఆ యొక్క ఒక చెక్క లాంటిది మీరు తీసుకుని వెళ్ళి ఆ అగ్నిలో మీరు వేసినట్లయితే ఆ అగ్నికి ఆ చెక్క మరి కాలిపోతుంది, కానీ అది అగ్నిలో ఉండదు. And if you take a Christian with a group of other followers serving God and he pulls himself away from the group to be on his own. మరి ఈ విధంగానే చెక్క లాంటి మనం ఉపమానంగా చెప్పుకున్నటువంటి విధంగానే మరి ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధ సహవాసంలో ఉండకుండా మరి వేరైపోయి మరి నాకు తెలుసు మరి నేను వాక్యాన్ని కొంచెం మలుచుకుని నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకుంటానని వారు వేరే మార్గాల్లో వెళ్తారో వారు కూడా ఈ విధంగా కర్ర లాంటి సేవ వారు చేసేవారుగా ఉంటారు. మరి అగ్ని పరీక్షకు అది నిలబడదు అనేటువంటిది వాక్యం మనం చూస్తూ ఉన్నామండి. Just like that coal moved out here by himself, the fire is going out.
మరి ఈ విధంగా ఆ యొక్క మరి బొగ్గులు ఎప్పుడు ఆ యొక్క ఉన్నంతసేపే ఆ మంట అక్కడ వస్తుంది, కానీ అది అయిపోతున్నప్పుడు ఆ మంట అక్కడ ఆరిపోయి అక్కడ చల్లారిపోయేటువంటి విధంగా ఆ పరిస్థితి, అగ్ని లేనటువంటి పరిస్థితిగా అక్కడ ఏర్పడుతుందని మనం చూస్తూ ఉన్నామండి. And so that Christian that pulls himself away, his fire is not going to be hot and following Christ as much as it is with other Christians around him. మరి ఎవరైతే మరి ఆ యొక్క సహవాసంలో ఉండి ఆ యొక్క ప్రభువుని సేవిస్తూ ఉంటారో వారు ఎంతో మండుతూ ఉండేటువంటి వారుగా అగ్ని వారు ఆ యొక్క మరి అనుభవాన్ని వారు పొందుకుంటారు. ఎవరైతే సహవాసం నుంచి బయటకు వచ్చేసి నేను ఒక్కడనే ఉంటాను అని మండేవారుగా, నేను ఒక్కడనే మరి ప్రభువుని వెంబడిస్తాను అనుకునేవారుగా ఉంటారు, వారిలో వేడి అగ్ని అనేటువంటి చాలా తక్కువ ఉంటుంది అనేటువంటిది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. I know I'm wandering today. మరి ఆ యొక్క మరి ఈ విధంగా మరి ఈరోజు ప్రత్యేకంగా నేను ఆ యొక్క చాలా మరి వేరే కొత్త విషయాలు మీకు చెప్తున్నాను అనేటువంటిది, ఆ యొక్క విషయాలను మరి నేను కూడా నేర్చుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని నేను ఆలోచించినప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపడతా ఉన్నాను. But when we look in chapter 3, 1 through 5, I believe. మరి ఇక్కడ 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నామండి. అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అతిచేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Did you read all of that? Yes sir, 1 to 5 sir. Okay. Yes sir. And the last verse 5 sums it all up. మరి ఇక్కడ 5వ వచనంలో మనం చూసినట్లయితే ఎలాగ మరి మనుషులు ఎలా ఉన్నారు అనేటువంటిది పూర్తిగా మనకి అక్కడ తాత్పర్యాన్ని అక్కడ రాశారండి. It says in the last part of 4, lovers of pleasure rather than lovers of God. మరి అక్కడ ఆ యొక్క వారు ఎలా ఉంటారంటే వారు మరి ఆ యొక్క వారు బాహ్య సంబంధమైనటువంటి వాటిని ప్రేమించేవారుగా ఉంటారు, కానీ దేవుణ్ణి ప్రేమించేవారుగా వారు ఉండరు అనేటువంటిది అక్కడ మనం చూస్తున్నామండి. That could be as simple as me wanting you to brag on me every time I speak to you. Oh, Brother Steve, that was so good. మరి ఆ విధంగా మరి ఆ యొక్క నేను మరి మీతో మాట్లాడినప్పుడు మరి ఆ యొక్క మీరు నన్ను చాలా పొగుడుతూ ఉంటారు, స్టీవ్ గారు మీరు బాగా చెప్పారండి, మీరు వాక్యం బాగా చెప్పారని నన్ను ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు. మరి ఆ మెచ్చుకున్నప్పుడు నాలో గర్వం రావడానికి వీల్లేదు. It could be so little as to when you finish your sermon, a person comes up and says, "Oh, you were wonderful today." మరి ఆ యొక్క మీరు వాక్యం చెప్పినప్పుడు మరి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు ఈరోజు బాగా చెప్పారు, ఆ యొక్క మీరు చాలా మరి దేవుని వాక్యాన్ని బాగా మరి ఆ యొక్క బాగా విశదీకరించారని మిమ్మల్ని మెచ్చుకోవాలి అని మీరు ఆశపడకూడదు. To where you want the recognition of men rather than God. మరి దేవుడు మిమ్మల్ని మెచ్చుకోవాలి కానీ మీరు బాగా బోధించారు, మీరు బాగా సేవ చేశారని దేవుడు మెచ్చుకోవాలి కానీ మనుషులు మెచ్చుకోవడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగము లేదనేటువంటిది మీరు గుర్తించాలి. Oh, verse 5 hits hard. మరి 5వ వచనం మనం చూసినట్లయితే ఇది చాలా భయంకరమైనటువంటి వచనం అండి. మరి మాట చదువుతున్నప్పుడు ఎంతో భయము వణుకు వస్తూ ఉంటుంది. Having a form of godliness. మరి అక్కడ వాళ్ళు ఎలా ఉంటారంటే పైకి భక్తి గల వారిలాగే ఉంటారంటండి. I think about the church at Jesus' time. He said, you walk around in your elaborate robes wanting everybody to think you're holy and spiritual. మరి పాత నిబంధన గ్రంథంలో యాజకులైనటువంటి వారు ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు వారు ధరించి
మరి తెల్లని వస్త్రాలు వారు ధరించి ఆ యొక్క మరి వారందరూ చూసే వారందరూ కూడా మరి ఎంతో ప్రత్యేకమైనటువంటి వారు, పరిశుద్ధులు అనే విధంగా వారు ఎలాగైతే అనుకునేవారో అలాగ మనం అనుకోకూడదు అనేటువంటిది వాక్యం మనం చూస్తున్నామండి. You preach the law, but you do not follow the law. మరి ఆ దినాల్లో మరి వారు యాజకులైనటువంటి వారు ఆ యొక్క దేవుని ఆజ్ఞలు మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వారు బోధించేవారు కానీ వారు పాటించేటువంటి వారు కాదు. I saw a comparison today of Joel Osteen in the United States. మరి ఆ యొక్క అమెరికా దేశంలో మరి జోయల్ ఆస్టిన్ అనేటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. మరి ఆయన మరి చెప్పేటువంటి వాక్యము మరి ఆయన యొక్క ఆ యొక్క సేవ ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు వివరిస్తాను. Joel Osteen took over for his father 20 years ago. మరి ఆ యొక్క 20 సంవత్సరాల క్రితము ఆయన మరి తండ్రి గారు చేసినటువంటి పరిచర్యని మరి జోయల్ ఆస్టిన్ గారు ఆయన పొందుకుని ఆయన నడిపిస్తా ఉన్నారు. It is now all about money and preaching to tickle the people's ears. మరి అక్కడ మరి ఆయన బోధించే బోధ అంతా ఎలా ఉంటదంటే ఎప్పుడు కూడా మాకు డబ్బులు ఇవ్వండి, మరి మాకు డొనేట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. మళ్ళా వారు ఆ యొక్క వారి చెవులకు ఇంపైనటువంటి విధంగా మరి దురద చెవులు కలిగినటువంటి వారుగా ఎక్కువగా సంఘాల్లో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. The Lord told Moses to go back and tell the people, I am. That's the name of God. I am. మరి ఆయన మోషేతో నువ్వెవరు అని మోషే అడిగినప్పుడు ఇదిగో నేనే అని ఆయన మరి నేను సర్వశక్తిమంతుడిని అని ఎలాగైతే పరిచయం చేసుకున్నారో ఆయన మరి ఆ యొక్క మరి మనం పరిచయం చేయాలి కానీ మనల్ని మనం మరి ప్రజలకు పరిచయం చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. Joel Osteen, it says, I am rich, I am famous, I am wealthy, I am owns 10 houses, I am drives fine, expensive cars. మరి అయితే జోయల్ ఆస్టిన్ గారు ఆయన ఏం చెప్తారంటే నేను చాలా గొప్పవాడిని అని చెప్తారు, నేను చాలా ఆస్తిపరుణ్ణి అని చెప్తారు, నాకు చాలా చోట్ల మరి స్థలాలు ఉన్నాయి, మరి భవంతులు ఉన్నాయని చెప్తారు, నేను నేను ఎంతో చాలా ఖరీదైనటువంటి కార్లు నేను వాడుతూ ఉంటాను అని ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు. కానీ ఆయన దేవుని గురించి ఒక్క మాట కూడా ప్రజలకి చెప్పి వారిని ప్రభు వైపు నడిపించలేనటువంటి దుస్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. And then here is Paul and Peter and John saying, I am willing to die for Christ. అయితే ఇక్కడ శిష్యులైనటువంటి వారు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వారు మేము గొప్ప అని వాళ్ళు చెప్పుకోలేదు, మేము ఆ యొక్క మాలో అద్భుతాల శక్తులు ఉన్నాయని చెప్పుకోలేదు, కానీ మేము దేవుని కొరకు చనిపోవడానికి మేము సిద్ధపడతా ఉన్నాం అని వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. I am willing to give all for the Lord. మరి ఆ యొక్క మరి నేను ఆ యొక్క దేవుని ఆయన ఎలాగైతే మరి నడిపిస్తారో ఆయన నడిపించినటువంటి విధంగా మార్గంలో నేను మరి తప్పిపోకుండా ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో నడుచుకుంటాను అని వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. I am obedient and submissive to the Lord. మరి నన్ను పూర్తిగా నా దేవునికి నేను సమర్పించుకుని నేను ఆయనకు పూర్తి విధేయుడనే నేను జీవిస్తాను అని వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. The gospel in the United States has become about money and wealth and retirement and possessions. మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి సేవ సంఘాలు ఎలాంటి బోధిస్తున్నాయో తెలుసా? మరి ఆ యొక్క ఎంతసేపు డబ్బు, మరి ఎంతసేపు మరి మీరు సంపాదన, మరి ఆస్తులు సంపాదించుకోవాలి, మరి మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు ఎలా జీవించాలి, మరి ఎంత మీరు కూడగట్టుకోవాలి అనే విషయాలే మరి సంఘాలు బోధించడం చాలా విచారకరమండి. Jesus didn't own a thing. When he was crucified, they stole his clothes and auctioned off and gambled for his underwear. మరి ఆయన మరి యేసుక్రీస్తు ప్రభు వారు అయితే ఈ లోకంలో ఆయన ఏమీ కూడా ఉంచుకోలేదు. ఆయన సిలువకు అప్పగించబడిన తర్వాత వారు ఆయన వస్త్రాలను కూడా తొలగించారు. వారు వస్త్రాలను చీట్లు వేసుకుని వారు ఆ యొక్క మరి పంచుకున్నట్లుగా మనం వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. I have to repent because of my house and my cars and I have a motorcycle. మరి ఆ యొక్క నాకు కలిగినటువంటి ఇల్లు, నాకు కలిగినటువంటి కారు, నాకున్నటువంటి మోటార్ సైకిల్, వీటన్నిటిని బట్టి నేనేమి గర్వపడను. దేవుని విషయంలో నేను ఎక్కువ గర్వపడతా ఉంటాను.
how much is Steve is about lover of pleasure. మరి ఇక్కడ సుఖభోగాల ఎడల మరి ఎంతగా ప్రేమిస్తున్నాను అనేటువంటిది మరి ఆయన మరి నేను ఒకవేళ సుఖభోగాలనే నేను ప్రేమిస్తున్నట్లయితే నేను దేవునికి దూరం అయిపోయేవాడుగా నేను ఉంటాను. Scripture 5 says having a form of godliness but denying its power. మరి చూడండి 5వ వచనంలో 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే మరి పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఎరిగినటువంటి వారిగా వారు ఉంటారు, అటువంటి వారు అంచె దినాల్లో ఎక్కువైపోతారు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. If we were seeking God's face every minute of the day, we would see God work in people's lives. మరి ఈ విధంగా మనము ఎప్పుడైతే మనకున్నటువంటి వాటిని చూడకుండా, మనకున్నటువంటి ఆస్తులు, మనకున్నటువంటి కార్లను, మనకున్నటువంటి బంగళాలను, వీటిని చూడకుండా ప్రభు వైపు మనం చూస్తున్నప్పుడు మరి ప్రభు ఎంతో మంది జీవితాల్లో వారు ప్రభు ద్వారా ఆకర్షించబడి ప్రభు యొక్క బిడ్డలుగా వారు మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. If we were focused on God as Peter was when he would walk down the road and people would bring their sick so that his shadow would heal them. మరి ఈ విధంగా మరి పేతురు మరి ఆ విధంగా తనకున్నటువంటి పరిస్థితుల వైపు చూడకుండా ప్రభు వైపు చూసినప్పుడు అతను ఆ విధంగా మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులందరూ కూడా తమ ఇళ్లలో ఉన్నటువంటి రోగగ్రస్తులందరినీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి అతను నీడ పడితే చాలు మరి స్వస్థత పడతారు అనేటువంటి ఆ విధమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు, వారు నీడ పడితేనే ఆ రోగాలు పోయేటువంటి విధంగా, భయంకరమైనటువంటి రోగాల నుంచి విడుదల పొందేటువంటి విధంగా వారికి దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. That is the desire that Steve has to follow Christ as Jesus, Peter, Paul, all of the apostles. మరి నేను పరిచర్య చేసే విధానం కూడా అలాగే పేతురు వలె, పౌలు వలె, మరి అపోస్తలులైనటువంటి వారు ఎలాగైతే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత బలమైన కార్యాలు చేశారో అటువంటి కార్యాలు నేను కూడా చేయాలి అనేటువంటి ఆశతో నేను పరిచర్యలో ముందుకు సాగిపోతున్నాను. అదే ఆలోచనతో మీరు కూడా ముందుకు సాగి దేవుని మహిమపరచాలని మనం చేసుకుంటూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The problem I have is me. మరి అయితే ఇదంతా కూడా మరి నేను చేయాలి అనుకుంటాను కానీ మరి నాలో కూడా ఇంకా కొంత సమస్య అనేటువంటి దేవునికి దూరం చేసేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. It is not God's fault. It is my fault that I can't get there. మరి ఒకవేళ నేను పేతురు వలె నేను మరి పరిచర్య చేయాలి, పౌలు వలె నేను పరిచర్య చేయాలి అని నేను అనుకున్న దాన్ని నేను చేయలేకపోతున్నానంటే అది దేవుని తప్పు కాదు, కానీ అది నేను నా యొక్క అశ్రద్ధ, నా యొక్క అవివేకం, నా యొక్క అజ్ఞానం, నేను దేవుని పూర్తిగా వెతకకుండా ఈ లోకంలో కొంత వెతకడం కారణంగా నేను దాన్ని పొందుకోలేకపోతున్నాను, అది నా ఫాల్ట్ అనేటువంటిది నాకు తెలుస్తుంది. I pray and I hope you pray that we will allow God to take control of our hearts. మరి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. మరి మనల్ని దేవుని దగ్గరికి సమీపంగా వెళ్లకుండా ఏవేవి ఆపుతున్నాయి అనేటువంటిది వాటిని మనం గమనించి వాటిని మా నుంచి దూరపరచయ్యా అని మనం ప్రార్థన చేసుకుని, అది ఒకవేళ డబ్బు మిమ్మల్ని ఆపుతా ఉందా, మరి అధికార దాహం అనేటువంటిది మిమ్మల్ని ఆపుతా ఉందా, ఏది మిమ్మల్ని ఆపుతా ఉంది మరి అదేటువంటిది మీరు చూసుకుని వాటిని మీరు తొలగించుకున్నట్లయితే దేవుని యొక్క మార్గాల్లో మరి మీరు ముందుకు సాగిపోవడానికి, పేతురు వలె, పౌలు వలె మీరు పరిచర్య జరిగించడానికి, మీ ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు ప్రభు జరిగించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు అనేటువంటిది ఈ వాక్యం ద్వారా సారాంశం మనం తెలుసుకున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Hallelujah. Our desire should be that everyone we see or encounter can tell by the glow in our faces, by our countenance, our love and our compassion that we serve Christ. మరి మనందరి కోరిక ఎలా ఉండాలంటే
మరి ఆ యొక్క ఎవరైనా మనల్ని చూసినప్పుడు ఏదో మన యొక్క గొప్పతనాన్ని బట్టి కానీ మన యొక్క పలుకుబడిని బట్టి కానీ మనల్ని గౌరవించడం కాకుండా మనలో నుంచి వచ్చేటువంటి ప్రకాశాన్ని మనం వారి ఎడల చూపించేటువంటి ప్రేమను బట్టి మనం వారి ఎడల చూపించేటువంటి ఆ యొక్క సేవాభావాన్ని బట్టి మరి వారు మనలో దేవుని యొక్క మహిమను వారు చూసి దేవుని మహింపరిచే విధంగా మనందరి జీవితాలు ఉండాలనేటువంటిది ప్రభు యొక్క కోరికండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Hallelujah. Thank you for listening today. Any comments? మరి దేవుని వాక్యాన్ని ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఆ యొక్క విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. ఆ అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. Sir, good morning, sir. Good morning, Stephen, sir. Good morning. Good morning, Amos. Good morning, sir. Stephen, sir. Good morning. Good morning, sir. So, this is a wonderful message to me. It's Holy Spirit speak to me. So, I am also failed so many times. So, I am not going proper way, so I am not living according to the word sometimes. So once again you remind the word for me. So we are wasting a lot of time, sometimes our works and sometimes we are cell phone like that. Yes, I am also doing like that. Once again the Holy Spirit speak to me. So I confess and I decide if I have a time to go out and spend time with the people and share the love of God. So God has given more time to us, but we are wasting our time. Once again, through word, you reminded me. It's amazing. It's amazing. I confess my sin in front of Holy Spirit, in front of Jesus. So I decided to go every hour, every minute, very precious for me. So to tell the gospel, to tell about love of Jesus. Recently I share one woman. She is selling rotis. So I purchased some rotis and then I introduced Jesus. She will be very happy. So come regular, sir, and you share about love. She said like that only. So it's my burden. Wherever I will go and I share the love of Jesus. The Holy Spirit's work, one day they will come to the church. It's a wonderful message, sir. I am very exciting. This is a great message. So every person recognize and we go to the preach the gospel. So many people are there. They don't have a peace. They don't know God. So if we go and if we show the way, they will come immediately. Thank you so much for your wonderful message. We are very happy and we are all glory to God. And may God give you good health. We are very eagerly waiting for your message Tuesday and Friday also. If possible, we are also Pakistan also. I have to join. Wonderful message. Thank you, sir. Thank you so much for your love, and please pray for my places there where we are going to construction church. Please pray for the church construction. Please pray for me. Thank you so much. We love you. We bless you. Yeah, I am also praying every day in my personal prayer. Remember you. Yes, and I can feel the prayers of each of you. Amen. Thank you, sir. Thank you. Brother garu. Sir, Stephen, sir. Once again, in AP, Andhra Pradesh, a new person came. His name is Solomon. Solomon, he speak to Joshin brother. He will tell prayer request. Joshin brother. Okay.
ఇగో కొత్త పోయిన వారం వచ్చి ఒకసారి పరిచయం చేసి ఆయన అవసరం, ఆయన ప్రార్థన అవసరం కూడా మీరు ట్రాన్స్లేషన్ చేయండి అన్న. అలాగే అన్న. ఒక 7 మెంబర్స్ ఉన్నారు కానీ జాయిన్ అవ్వలేదు, నెక్స్ట్ మళ్ళీ జాయిన్ అవుతారు అన్న. ఓకే అన్న. ఓకే ఓకే ఓకే. జంగారెడ్డి కూడా మా బ్రదర్ అయ్యగారిది. అన్న. గోపాలపురం అండి అయ్యారు. గోపాలపురం అది జంగారు. ఓకే, మాట్లాడండి, మీరు చెప్పండి, అయ్యగారు ట్రాన్స్లేషన్ చేస్తారు. అయ్యారు ప్రైజ్లాడ్ అయ్యారు అయ్యారు ప్రైజ్లాడ్ అయ్యారు. వందనాలు ప్రైజ్లాడ్ అన్న. అయ్యారు పోయిన శుక్రవారం వచ్చాను కదా అయ్యారు, నేను సాల్మన్ రాజుని అదే ఆమోస్ అన్న జాయిన్ చేశారని చెప్పాను కదా అయ్యారు. అది మాకు చర్చికి ఇప్పుడు మేము ఉంటున్నటువంటి చర్చి రేకేసుకుని ఒక 20 సంవత్సరాలు అవుతుంది అయ్యారు. అది వర్షం పడిపోయి మొత్తం కారిపోతుంది అయ్యారు, స్లాబ్ వేసుకోవాలి అయ్యారు. అది రేకులు మొత్తం బద్దలైపోయినాయి. అంటే మా ఇంటి పక్కనే మన నేరేడు చెట్టు లాంటిది పళ్ళు కాయల చెట్టు ఉండేది, నేరేడు పళ్ళు. మేము ఇంటి దగ్గర లేనప్పుడు పిల్లలు వచ్చి ఆ రాళ్ళు వేయటం వల్ల పెంకులు మొత్తం బద్దలైపోయి వర్షం పడిపోతుంది అన్న. దాయి కొంచెం చర్చికి స్లాబ్ వేసుకోవాలి, ప్రార్థన చేయండి అయ్యగారు. అన్న. ఓకే అన్న. ఓకే ఓకే తప్పకుండా అయ్యగారితో చెప్తాను, అయ్యగారు కూడా ప్రార్థన చేస్తారు. మరి దేవుడు తప్పకుండా గొప్ప కార్యం జరిగించి, అద్భుత కార్యం జరిగించి మరి ఆ యొక్క ప్రాంతంలో మరి ఆ సంఘం మీద ఆ చర్చికి స్లాబ్ వేయడానికి ప్రభు తన కృప అనుగ్రహించి అవసరమైనటువంటి ఆ యొక్క ఆర్థిక వనరులను ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. జాన్సన్ అయ్యారు వందనాలు. అన్న వందనాలన్న. అయ్యా నా పేరు జేమ్స్ అయ్యారు. జేమ్స్ అన్న చెప్పండి అన్న. అయ్యారు మాకు కొంచెం ప్రేయర్ రిక్వెస్ట్ చేయాలి మీరు. చెప్పండి. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే సంఘంలో కొంచెం వడదొడుకులు వస్తున్నాయి. వడదొడుకులు వస్తున్నాయి గారు. ఈరోజు నాకు సెల్లు లేక సుమారుగా 2 నెలలు అయింది. సెల్ ఈరోజే తీసుకున్నాను, ఆండ్రాయిడ్ సెల్. సెల్ చూస్తే మీ జాయిన్ ఉంటే ఇంకా నేను ఈరోజే జాయిన్ అవునాను. నా పేరు వచ్చేసి జేమ్స్ అయ్య గారు. సంఘంలో కొంచెం వడదొడుకులు ఉన్నాయి గారు, సరిగా ఐక్యత లేదు విశ్వాసంలో. కొంచెం భారంగా కొంచెం ప్రార్థన చేయండి. ఓకే గారు. ఓకే. Pastor Harijana is requesting to pray for his church and all the members on his church, because the elders not have one mind. They are fighting each other, and the church is become deviating. So please pray God will give mind of unity among all the elders and church members. They will one together, and they will glorify God in their place. And today you tell, if we work alone, we will not work that much. So we will unite. That will be we will the more fire will come, like that everybody will unite, and the fire of the work of God will be more and more, and glorify his name. So please uphold Pastor James church, and they will unite in God, and through the Holy Spirit, and they will go forward with for the glory. Amen. Yes sir, yes sir. తప్పకుండా మరి అయ్యగారు ప్రార్థన చేస్తారన్న. మరి మీ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క గొడవలు ఏవైతే ఉన్నాయో పెద్దల మధ్యలో, సంఘ బిడ్డల మధ్యలో, అవన్నీ కూడా మరి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మరి వాటన్నిటి కూడా తీసివేసి మరి ఆయన మరి ఆ యొక్క చక్కదిద్దే మరి ఆ యొక్క చక్కని ఐక్యత సంఘంలో ఏర్పాటు చేయాలని మనం చేసుకుంటూ ఉన్నాం. Pastor Johnson, అన్న, he needs to have prayer meeting at the church with the elders, but not to address the disunity. అన్న ఓకే ఓకే అన్న. మరి అయ్యగారు ఏం చెప్తున్నారంటే, మరి పెద్దలందరినీ కూడా ఒకసారి పిలవండి, వాళ్ళందరినీ పిలిచి వారికి మీటింగ్ పెట్టండి. వాళ్ళకి మీటింగ్ పెట్టి దేవుని వాక్యం చెప్పండి. మరి మీరు ఐకమత్యంగా లేరు అనేటువంటిది వారికి చెప్పకండి. మరి ఆ యొక్క మరి దేవుని ప్రేమ గురించి వారికి చెప్పండి అంతే. వాళ్ళలో ఐక్యత దేవుని ప్రేమ ద్వారా ఆ దేవుడే కలుగు చేస్తాడు. The prayer meetings need to be about obedience and submission to Christ. మరి ఆ వాక్యం మీరు ఏం చెప్పాలంటే, మరి ఆ యొక్క పెద్దలందరికీ కూడా మరి ఆ యొక్క మీరు దేవునికి విధేయత కలిగి ఉండాలి. దేవునికి మీరు సంపూర్ణంగా మీరు సమర్పించుకోవాలి. అప్పుడు మీరు దేవుని మహిమ కొరకు మీరు వాడబడతారు అనేటువంటిది ఆ యొక్క మరి మీరు సబ్జెక్టుగా మీరు అక్కడ వారికి చెప్తే, వాళ్ళు ఆ వాక్యం ద్వారా వారు హెచ్చరించబడి వారు
వారి హృదయాలు మార్చబడతాయి అనేటువంటిది మరి అయ్యగారు చెప్తా ఉన్నారు. ఎస్ సార్. అలా మీరు మీటింగ్ అరేంజ్ చేసి మరి దేవుని యొక్క మాటలు తెలియజేయండి అన్న. ఇంకా వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్న విషయం మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న వందనాలన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ఈరోజు తెలంగాణ ఖమ్మం దగ్గర బాణాపురం తండలో సేవ పరిచయం అది సువార్ చేస్తాండి. హలో చెప్పన్నా. బాణాపురంలో చేస్తున్నారన్న. చేస్తాండి. దానివల్ల అంటే జూమ్లో అటెండ్ అయ్యి కానీ వాక్యం లేదు. తిరిగి మళ్ళా సోమవారం 23వ తారీఖు, 26వ తారీఖు, 30వ తారీఖు ఉందండి. ఒక 10 మంది సేవకులను చేస్తున్నాడు. మీకు ఫోటోలు పెట్టాను ఆల్రెడీ. మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ఏ తారీఖులన్నా? అదే చర్చి నీడ్ ఉందండి. అది ఏ తారీఖులన్నా? 26, 23, 26, 30 అండి. ఓకే ఓకే చెప్తానండి. ఈ నెలలో ఆల్రెడీ 18వ తారీఖు మా ఊర్లో అయిపోయిందండి. Pastor Peter is requesting a prayer request, and along with him 10 pastors are joining together, and they are going to village and sharing the God's word. Now they came to a village and they are joining from that village. So in the coming days also, in this month they have 3 meetings in the different villages. So please uphold this. God will enable them and use them mightily for the glory of God in this coming 3 days time for the glory of God, and God will anoint all the 10 servants of God and anoint with the mighty Holy Spirit and use him mightily for the glory of God. Amen. Yes, amen. Yes, sir. అన్న మరి తప్పకుండా దేవుడు మరి ఆ 10 మంది దైవజనుల్ని కూడా బలమైనటువంటి ఆ యొక్క తన పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకించి మరి మీరు వెళ్ళే గ్రామాలన్నిటిలో కూడా మరి గొప్ప పరిచర్య జరిగే విధంగా అనేక ఆత్మలు ప్రభు వైపు తిప్పబడే విధంగా ప్రభు కార్యాలు జరిగించును గాక. ఆమేన్. చర్చి నీట్ గా అది చెప్తానన్న. అయ్యగారికి ఆల్రెడీ మీరు ఇంతకుముందు చెప్పారు కదన్నా, అది ఆల్రెడీ చేస్తున్నాం దాని గురించి. అన్న ఓకే అన్న. ఓకే మనోహర్ అన్న చెప్పండి అన్న. చాలా చక్కటి వాక్యాన్ని అయ్యారు ప్రకటించారు. దేవుని కోసమే కష్టపడాలనే మాట నన్ను ఎంతగానో బలపరిచింది. అమెరికా దేశంలో జరిగే సేవకులు చేసే స్టోరీ కూడా చెప్పారు. అయితే అన్న, నేను ఈ నెల 28, తర్వాత వచ్చే నెల 3, తర్వాత 11 మరి బయటికి ఉపవాస కూటాలకి వాక్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాను 3 చోట్లకి. మరి ఉపవాసం ఉండి వెళ్ళాలని, ఆ సంఘాల్లో అద్భుత కార్యాలు చేయాలని మరి నా కోసం ప్రార్థన చేయండి అన్న. అయ్యగారికి చెప్పండి, దేవుడు వాడుకునేలాగున నేను ఒక ఆత్మన్న రక్షింపబడాలి, అక్కడ సంఘము బలపరచబడాలి. అదే నా కోరిక. నేను వెళ్ళిన ప్రతి స్థలములో దేవుని కృపండులాగా ప్రార్థించండి అన్న. ఓకే అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. Pastor Manohar is telling and we must do the work of God like Peter did. So this word is very encouraging, and we must obey God, and we must follow God's will. According to the will of God only we will work. That then only God will be glorified, and the mighty miracles will be happen. And this thing we learn today, and we work like Peter, and we must only focus on God and follow his footsteps and going forward with God's way, with the guidance of Holy Spirit, and that's thing we learned today. Thank you so much for sharing this message to us, and this message will change our ministry and change our sharing the word of God, and thank you. We are really blessed through the message, today's message, and also is requesting to pray, and in the coming days in 28 and 30 and October 3 also, he is going to 3 different villages
to conduct fasting prayer meetings there, and he will be fasting and praying and sharing the God's word, and that time God will anoint him with double portion of his spirit, and he will use him mightily for the glory of God, and many people will be saved and come to Christ and accept him and follow him and follow his ways, and many miracles will be manifest in this place, and please uphold this meetings, 3 days meetings in your prayer. God will use him mightily, use him and his team mightily for the glory of God. Yes, sir. Amen. Amen. అన్న తప్పకుండా దేవుడు మరి తన బలమైన ఆత్మతో మరి మిమ్మల్ని నింపి మరి ఆ యొక్క మీరు వెళ్ళే ప్రతి స్థలంలో మరి ఎక్కడైతే మీరు ఉపవాస కూటాలు ఏర్పాటు చేస్తారో ఆ ప్రాంతాల్లో పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు జరిగి అనేక అద్భుత ఆశ్చర్యాలు రక్షణ కార్యాలు మరి జరిగి మరి దేవుని మహిమ ఆ ప్రాంతాల్లో జరిగే విధంగా మరి అయ్యగారు మరి మేమందరం కూడా కలిసి ప్రార్థన చేస్తామన్న దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మరి మీ ప్రాంతాల్లో జరిగించును గాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. जय मसीह स्टीवन सर, प्रेज द लॉर्ड स्टीवन सर, जय मसीह जाचिन चाली सर, प्रेज द लॉर्ड। एक प्रार्थना रिक्वेस्ट है सर। अभी हमारे बिहार में नवादा जिला में एक गांव है, उसका नाम है ददौर गांव नाम है, कृष्णा नगर। तो सर वहाँ पे करीब 10 से 15 घर जो वहाँ पे था विश्वासी था सर। तो उन लोगों को वार्निंग दिया गया था कि आप इसे छोड़ दें, नहीं तो अच्छा नहीं होगा, आरएसएस वालों और बजरंग दल वालों के द्वारा। तो उन्होंने कहा था कि हम नहीं छोड़ सकते हैं। तो इधर सर 2 दिन पहले वहाँ पे उन्होंने रात को वो लोग गए शाम के समय में, और वहाँ पे सर उन्होंने उस गांव में आग लगा दी सर। तो इस समय सर आग लगाने से वहाँ पे 80 घर जल गए सर। जान को किसी को नुकसान नहीं हुआ है सर, लेकिन 80 घर जल गया, पूरा गांव जल गया है, और उसका वीडियो भी सर मैंने आपको शेयर किया है। तो सर प्लीज़ उस गांव के लिए प्रार्थना करें सर, और हम लोग भी वहाँ पे जाना चाहते हैं, और जो हो सकता है हम लोग भी देख कर आना चाहते हैं, और उन गाँव वालों की जो भी थोड़ी बहुत हो सकता है हम लोग मदद करना चाहते हैं सर। इसलिए विशेष करके बिहार के लिए और बिहार के परसिक्यूशन के लिए सर विशेष करके प्रार्थना करें सर, यही प्रार्थना रिक्वेस्ट है। बहुत हम जरूर प्रार्थना करेंगे सर, और जो परिस्थिति में वो गाँव में कृष्णा नगर में वो नवादा जिला में वो परिस्थिति है, और सारे परिस्थिति में प्रभु उनका सामर्थ्य से, उनका अधिकार से उन लोगों का सारे मुसीबतों से, सारी तकलीफों से उनको दूर करके उनको तसल्ली देने के लिए हम लोग प्रार्थना कर रहे हैं। प्रभु आप बहुत बड़ी बड़ी काम करने वाला है। आप भी जाइए, प्रार्थना कर दीजिए, और लोगों को सेवा कर दीजिए, लोगों को प्यार दिखा दीजिए, और वचन सुना दीजिए, और उनको दृढ़ कर दीजिए, और प्रभु का मार्ग में आगे जाने के लिए उनको बता के आइए, और प्रभु आश्चर्य करने वाला है। प्रेज द लॉर्ड, हालेलुया। Pastor Devanand is telling a prayer request, and he is working in Navada Jilla, Krishna Nagar, one place, and in that place they are facing so much persecution from many years. For recently some of the Hindu groups, RSS and Vishwa Hindu Parishad, and some of the Hindu groups came and warned them, all the Christian believers, to come back to the Hindu religion, to don't follow Jesus. Like that they gave warning, and they want to stop them. If you don't come back to Hinduism, we will kill you. Like that they warned and went away. And yesterday night they all burned their houses with fire, and all the in the village 80 houses are burned, and they are facing many problem in that place. So please uphold, because tomorrow they are going to that place to visit them and comfort them and console them and speak with them and encourage them with the word of God and share the love of God to them.
in that place. So please pray for them, and they will be comforted and encouraged with the word of God, and they will go forward. They already told to them, we will not follow other gods, because we know about the true living God. We will not leave him, like that already told them. So they will go forward and act, and with double measure of they will before also more before. So God will comfort them, God will protect them from this hard situation. Please. What is the name of the village? The village name is Krishna Nagar, and Krishna Nagar. Yes, KRISHNA, Krishna. KRI. Okay. Yes, sir. KRISHNA, Krishna Nagar, NAGAR Nagar. गया जिला से 40 किलोमीटर की दूरी पे है सर। गया से 40 माइल्स का अवे में सर। फ्रॉम गया द विलेज इज 40 माइल्स अवे। और मैंने आपको वीडियो भी शेयर किया है सर, और बहुत सारे न्यूज है, मैं आपको और भी शेयर कर दूंगा वीडियो और इमेज फोटो भी। और हमारा पूरा पास्टर का टीम वहाँ जानना चाहते हैं सर, और जो भी हो सकता है उन लोगों को परमेश्वर के वचन से उत्साहित करना चाहते हैं, और जो हो सकता है उन लोगों को कुछ मदद करना चाहते हैं। हाँ सर, जरूर जरूर सर। और हम प्रार्थना करेंगे, और आपको प्रभु आपका उनका पंखों के नीचे आपको रखे, आपको इस्तेमाल करेंगे, और बहुत लोगों का और आशीष के लिए आपको इस्तेमाल करने के लिए हम लोग प्रार्थना करेंगे। प्रेज द लॉर्ड, हालेलुया। అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా। అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా। నీవు నాలోనుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనందును। నీవు నాలోనుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనందును। గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్। అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా। హల్లెలూయా। అభిషేకం ఆ యొక్క మన మీదకు దిగి వచ్చినప్పుడు మన బలమైన కార్యాలు జరిగిస్తాం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం। అందుకనే మరి ఆ యొక్క అభిషేకం మన మీదకు వచ్చినప్పుడు మనం ఆ యొక్క గొప్ప గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం। దావీదు వలె గొల్యాతును మనం పడగొట్టే వారంగా ఉంటాము। మరి అటువంటి అభిషేకము, మరి ధైర్యముగా నిలబడి, దావీదైతే చిన్న బాలుడు, అక్కడ గొల్యాతు అయితే మరి ఎంతో ఆజానుబాహుడు, మరి 10 అడుగులు పైగా ఉన్నటువంటి బలమైనటువంటి యుద్ధశూరుని చిన్న బాలుడు, 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి బాలుడు ఎదిరించి పడగొట్టినటువంటి మరి అటువంటి శక్తి ఆ బాలునిది కాదు, కానీ ఆ బాలుని యొక్క దేవుడిదండి। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। అదే దేవుడు ఈరోజు మనకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏ విధంగా భయపడవలసిన అవసరం లేదు। ఎటువంటి పెద్ద పెద్ద గొల్యాతులు మనకు ఎదురొచ్చినా కూడా దావీదు వలె మనం ముందుకు సాగిపోదాం గాక। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంతా అంటే, దావీదు ఆత్మచేత అభిషేకించబడ్డాడు, ఆత్మచేత అతను నింపబడ్డాడు కాబట్టి ఈ సున్నతి లేనివాడు మరి ఆయన ప్రజల ముందు నిలబడడానికి వీడు ఎంత అని ఆ యొక్క అతనికి ఛాలెంజ్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం। అటువంటి తెగింపు, ధైర్యము ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన పరిచర్లో వాడుకొను గాక। హల్లెలూయా, ఆమేన్, ఆమేన్। మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి, అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు। ప్రైజ్ ది లార్డ్। థ్యాంక్ యూ సో మచ్ సార్। we are really blessed, and we must have the anointing of God. Many times we fail we are spending our times with our own things, not spending the time in the Lord. So that is the mistake we are also doing. So we did not see the miracles and mighty things in our life. So this is the eye-opening message to us to
to deliver from this situation, to wasting our times in different ways with our family, with our friends, and different things in the worldly things. So that is really helping us to grow more in Christ, spending time in the presence of God. And thank you so much, sir, for sharing this message. And also we must also have the anointing, like we must also wait as they wait. Sometimes we did not wait, we are busy in our lives, so waiting is most important. That is the thing we learn, and we must wait in the presence of God, and we pray for God, pray for the anointing of God, and we have it. And nothing will be in this world, we cannot love anything in this world, only we love God, and then God will do mighty things, and God will use us for the glory of God. That is the thing we learned today. Thank you so much for sharing this wonderful message, and please pray and close this meeting, sir. Please unmute, sir. వందనాలు సార్. Please unmute. Yes, sir. Yes, sir. Okay, sir. బాగున్నారు సార్. అన్నా చెప్పన్నా. వందనాలు సార్, మా గురించి ప్రార్థన చేయండి. జ్వరాలతో బాధపడుతున్నాము. దేవుని దయ ఈ వారంలో ఒకరు లేవనెత్తి నడిపిస్తాడు దేవుడు. పరిచర్య కూడా అంతా వెళ్ళలే. మా తల్లి ఆరోగ్యం గురించి, చెల్లి ఆరోగ్యం గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నా మేనత్త కుమారుడికి దానిలకు ఆపరేషన్ చేశారు, క్యాన్సర్. చేశారు. ఆయన గురించి ప్రార్థన చేయండి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబం గురించి, నా పరిచర్య గురించి is requesting to pray because all his family members are suffering with typhoid fever, malaria fever, and please uphold their family and his wife and sister, and God will touch them and heal them. And also his mother-in-law's son went through a operation for the cancer, and now he is in the deathbed. So please pray for him. His name is Daniel, and God will touch him and deliver him from the pain, all the pain from the operation of the cancer, and he touch him and completely heal him and raise him from the deathbed for the glory of God. His name is Daniel, sir. Daniel. He's suffering with cancer and recently operated, and he's on the hospital bed. Yes, sir. Please pray, and God will touch him. Was there somebody else? No, sir. No, sir. His name is Daniel. Yes, sir. నీకు ఫోటోలు కూడా అన్నా ఓకే అన్నా ఓకే అన్నా please pray for all the prayer requests. Father, we do thank you. We love you for filling our hearts with the Holy Spirit. ప్రభువా, మరి మీకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. మా హృదయాలన్నింటినీ కూడా మీరు పరిశుద్ధాత్మతో మీరు నింపినందుకు నీకు వందనాలు. Lord, I am unworthy of your love. ప్రభువా, నీ ప్రేమకు మేము నాయనా మేము పాత్రులమే కాదు, అయినప్పటికీ నీ ప్రేమకు పాత్రుని కానీ నన్ను కూడా మీరు ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. I am unworthy of you allowing me to speak with these men and women. ప్రభువా, నీ దైవజనులతో నాయనా మే ఈ విధంగా మరి నీ వాక్యాన్ని పంచుకోవడానికి నా దగ్గర ఎటువంటి ఆధిక్యత లేదు, అయినప్పటికీ కూడా మీరే ఆధిక్యత నన్ను ఇచ్చి మీరే నా ద్వారా మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. But I pray that you are giving the words through me that each one of us need to hear. ప్రభువా, మరి ఎవరెవరికి ఏమేమి మాటలు అవసరమో నాయనా మరి వారందరికీ కూడా మరి అవసరమైనటువంటి మాటలు నా ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Lord, I pray for my brothers and sisters to lift them up to seek you more and more and more. ప్రభువా, నాయనా నా ప్రియమైన సహోదరులు నాయనా మరి వాక్యాన్ని వింటూ నాయనా అది విధేయత చూపించి నాయనా నీ మార్గాల్లో నీవు నీ చిత్తంలో వారు నడవాలని
నాయన నీ గురించి ఇంకా అధికంగా వారు తెలుసుకొని నీ మహిమ కొరకు వాడబడాలని ఆశపడుతుండగా వారి ఆశని మీరు నెరవేర్చి వారిని నీ మహిమ కొరకు బలమైన సాధనాలుగా మీరు వాడుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. As you have called each one of us to different ministries, we pray for your guidance and our faithfulness to you. ప్రభువా మరి నాయన మమ్మల్ని నాయన ప్రతి ఒక్కొక్కరిని వేరు పరిచర్లకి వేరు స్థలాల్లో వేరు విధాలుగా మేము పరిచర్య చేయడానికి మీరు ఎన్నుకున్నారు. అయితే నాయన మేమందరం కూడా కలిసి ఒకే శరీరంగా నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము కలిసి ఐకమత్యంతో పనిచేయడానికి మాలో ఐకమత్యాన్ని కలుగజేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. Lord, I know that we have so many more hurts and pains and prayer requests than were spoken this morning. ప్రభువా నాయన ఈ రోజు నాయన ఎంతో మరి హృదయ విదారకమైనటువంటి సమస్యలతో నాయన ఎంతో నాయన మరి భయంకరమైన వ్యాధి బాధలతో నాయన మరి నాయన అనేకమైన ప్రార్థన అవసరతలు నాయన నీ బిడ్డలు కోరి ఉంటాను కాబట్టి అన్నిటి నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నాం. Lord, I just pray for each one of those. ప్రభువా నాయన ప్రతి బిడ్డ గురించి నాయన పేరు చొప్పున నాయన నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. Lord, I lift up these requests spoken today for Amos and the church construction. ప్రభువా నాయన అలాగే ఆమోస్ గారు నాయన తన సంఘాన్ని కట్టాలని నాయన మరి ప్రార్థన చేయమని కోరుంటుండగా నాయన సరిహద్దును విశాలపరచండి, సంఘం కట్టడానికి అవసరమైన ఆర్థిక వనరులను మీరే అనుగ్రహించమని మనం చేసుకుంటూ ఉన్నాం. For Patakala, for his church not having unity, for them to have prayer meetings to seek your face, Lord. నాయన అలాగే మరి పరకాల జేమ్స్ గారి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన సంఘంలో నాయన మరి ఐకమత్యం లేదని వారిలో ఒకరికి విభేదాలు కలుగుతూ ఉన్నాయని మరి ఐకమత్యం కొరకు ప్రార్థన చేయమని కోరుచుంటుండగా పరిశుద్ధాత్మ ద్వారా నాయన మీరే ఐకమత్యాన్ని వారి మధ్యలో మీరు కలుగజేసి నీ మహిమ కొరకు ఆ సంఘాన్ని నిలబెట్టుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. For Peter and the 10 pastors as they are going out to different villages, we lift them up and the people they will preach to. అలాగే పాస్టర్ పీటర్ గారు నాయన వారితో కలిసి 10 మంది సేవకులైనటువంటి వారు నాయన వేరే గ్రామాలకు నాయన వారు వెళ్తూ ఉంటుండగా నాయన వారు వెళ్ళే ప్రతి గ్రామంలో కూడా వారికంటే ముందుగా మీరు వెళ్ళి ఘనమైన అద్భుతమైన మీ కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని మనవి చేసుకుంటూ ఉన్నాం. For Manahor and the 3 villages for fast and prayer meetings. నేను అలాగే సోదరుడు మనోహర్ గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి రాబోయే దినాల్లో మరి 3 దినాలు ప్రత్యేకంగా వేరే గ్రామాల్లో మరి ఉపవాస కూడికలు ఏర్పాటు చేయాలని ఆశపడుతూ ఉంటుండగా నీ అద్భుతమైన కార్యాలు, బలమైన కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు, రక్షణ కార్యాలు నాయన ఆ ప్రాంతాల్లో జరిగించుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We lift up Pastor Devin and the Christian village. నాయన అలాగే పాస్టర్ దేవానందం గారు నాయన గయా ప్రాంతంలో నాయన కృష్ణ నగర్ అనేటువంటి నాయన గ్రామంలో పనిచేస్తూ నాయన ఎంతో నాయన భయంకరమైన నాయన హింస ఎదుర్కొంటుండగా బిడ్డ నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నాం. I think of Peter and John when they were thrown into prison and they came out worshiping God that they had been found worthy of suffering and persecution. మరి నాయన ఎలాగైతే పేతురు యోహాన్లు ఎలాగైతే నాయన మరి ఆ యొక్క చెరసాల్లో వేయబడిన తర్వాత కూడా మరి వారు ఆ యొక్క మరి ఎంతగానో హింసించబడి కొట్టబడిన తర్వాత కూడా వారు విడుదల పొంది బయటకు పంపిస్తే మరి తిరిగి వారు ఎంతగానో దేవుని స్తుతించి ఆరాధించి తమకున్నటువంటి గాయాలను వారు లెక్క చేయకుండా దేవుని యందు ఆనందించారో అదే ఆనందం నాయన నీ బిడ్డలు ఆనందించులాగున ఆ విధంగా నిన్ను ఆరాధించి నిజమైన ఆరాధికులుగా నాయన మరి ఆ యొక్క నీ కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా శక్తిమైన కార్యాలు చేసేవారుగా నాయన బిడ్డలను వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. Lord, protect them from the evil one. నాయన మరి ఆ యొక్క మరి ఏదైతే మరి ఆ యొక్క పరిచర్ను ఆపాలని నాయన మరి ప్రయత్నం చేస్తున్నారో నాయన ఆ యొక్క బిడ్డల యొక్క హృదయాలను మీరు మార్చమని మనం చేసుకున్నాం, వారితో మీరు మాట్లాడమని మనం చేసుకుంటున్నాం. Lord, we just pray that you will protect all of my brothers and sisters from the evil one. నాయన అలాగే నాయన ఈ మీటింగ్లో ఉన్న ప్రతి దైవజనుడిని అతని పరిచర్యల్ని నాయన నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఏదైతే ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో నజరేయుడైన యేసు నామంలో వాటన్నిటిని కూడా గద్దిస్తూ నాయన మీరే శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నాయన నెమ్మదిని, నీ కాపుదలని నాయన నీ బిడ్డల మీద ప్రసరింప చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. We will have the faith of Stephen that as they stone us to death, we will see you, Lord, standing at the right hand of the Father.
నాయన ఎలాగైతే నాయన మరి స్టీఫెన్ గారు నాయన రాళ్లతో కొట్టబడినప్పుడు ఆ యొక్క ఎంతో ధైర్యముగా నాయన మరి ఆ యొక్క నీ కొరకు హతసాక్షిగా అతను మార్చబడ్డానికి అతను సిద్ధపడ్డాడు. అదే విధమైనటువంటి తెగింపు, ధైర్యము, నీ కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడేటువంటి ఆ యొక్క నాయన తెగింపు మా అందరికి కూడా అనుగ్రహించి నాయన మరి నీ ద్వారా ఆహ్వానించబడి పరలోకానికి నాయన అటువంటి నాయన అనుభవాన్ని, అటువంటి గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడు. అదే ఆధిక్యత నాయన మేము కూడా ఒకవేళ పొందుకుని నీ కొరకు హతసాక్షులుగా మారాలని నీ చిత్తంలో ఉంటే మమ్మల్ని కూడా నాయన మీరు వాడుకొని మహిమ పొందమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, for Nasser and for Daniel is suffering from cancer. Touch his body, touch the doctors. నాయన అలాగే నాసర్ గారి యొక్క మరి ఆ యొక్క మేనల్లుడు నాయన మరి దానియేల్ గారు మరి క్యాన్సర్ ద్వారా బాధపడుతూ ఆ యొక్క ఆపరేషన్ పుండు తీసివేయబడి నాయన ఆ యొక్క హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడని నాయన అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన అతన్ని మీరు లేవనెత్తండి, బలపరచండి, ఆ యొక్క గాయాన్ని మీరు కట్టమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Father, we just thank you for all of your love and your care for us. నాయన మరి నాయన మా ఎడల మీరు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కాపుదలను బట్టి నాయన నీవు మా ఎడల మరి జాగ్రత్త వహిస్తున్నటువంటి నాయన నీ యొక్క గొప్ప నాయన కృపా క్షేమాలను బట్టి నాయన నీకే వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. We praise you and thank you in the precious name of Jesus. Amen. నీకే సమస్త విధమైన మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ నజరేయుడు మా ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినంత స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. Thank you Lord. We are really very much blessed through the meeting, and we must live as God wants to in our lives. So that's the thing we learn. Many times we live ourselves, we live as we live like that. Today God spoke to through this message. We cannot live according to our will, but according to the God's will only. Thank you so much for giving this wonderful message. We are really blessed. Thank you. Thank you so much. I will see y'all Tuesday and Friday. Yes, sir. See you Tuesday, sir. See you Tuesday and Friday, sir. Thank you so much. Okay. God bless. Thank you, sir. Thank you, sir. Okay, sir. God bless you. Bye bye. Thank you, sir. To you, sir. Praise the Lord. మరి చక్కని విషయాలు మరి బోధించినటువంటి అయ్యగారు మనం ఎంతగానో మరి దీవించబడ్డామని నేను నమ్ముచు ఉన్నాను. మరి ఈ సమయంలో మరి చివరిగా మనం ప్రార్థన చేసుకుని మరి కూడుకొని మనం ముగించుకుందాం. సోలమన్ రాజు గారు జంగారెడ్డి గురించి జాయిన్ అయినటువంటి సహోదరుడు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదము మరి ఆయన అనుగ్రహిస్తారు. మరి ఆ ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మనం కూడుకొని ముగించుకుందామండి. సోలమన్ రాజు అన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృపాసత్య సంపూర్ణుడు అని మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అద్భుతమైన రీతిలో ఈరోజు నాయన మంచి వర్తమానము సేవకులు నేర్చుకుని సంఘాలలో బోధించడానికి మంచి వాక్యాన్ని మాకు నేర్పించిన నీ దాసులు మీరు ఏడంతల ఆత్మ చేత నింపి నడిపించండి. మీ కృప చేత బలపరచండి. మాకు అర్థమయ్యే రీతిలో చక్కని అనువాదం చేసిన దాసులను బలపరచండి. మీ కృప చేత నింపండి. మీ దాసులు చేస్తున్న ఈ నాయన మరి జూమ్ కనెక్ట్లో నాయన అనేక మంది సేవకులను సమకూర్చి ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సదుపాయాన్ని బట్టి మీ దాసుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ జూమ్లో అనేక మంది సేవకులు వారి యొక్క అవసరాలు చెప్పి మరి అయ్యగారితో ప్రార్థన చేయించారు. అయా, చెప్పినటువంటి ప్రతి అవసరత దాసుని ద్వారాగా మేము మేలు పొందుకోవటానికి, దాసుని ద్వారాగా ఆ ప్రార్థన ద్వారా మేము స్వస్థత పొందుకోవటానికి, ఆ ప్రార్థన ద్వారా మేము వాక్యములు ఎదగటానికి మమ్మల్ని ఎంతగానో తోడ్పడుతున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కృపా, నీ కనికర, దీవెన, ఆశీర్వాదములు జూములో ఉన్న ప్రతి వారి అవసరతలు, ప్రతి వారి బలహీనతలు, ప్రతి వారి సమస్యలు యేసు రక్తములో విడుదల విముక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృప, నీ దీవెన, ఆశీర్వాదములు నీ దయలో నీ కృపలో నింపి నడిపించండి. నాయనా, మా ఆత్మీయ జీవితంలో నాయన మేము ఎక్కడ ఎలాగ ఎదగాలో, ఎక్కడ ఎలా మేము బలపడాలో, మా సంఘాలలో ఏ విధమైన వాక్యాన్ని చెప్పి మేము ఈ రాకడ దినములలో మాకు ఇచ్చినటువంటి నాయన ఈ బలమైన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము రాసుకున్న ఈ వాక్యము నాయన మేము బలపడటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చిన నీ దాసుని నాయన మరి జూమ్లో ఉన్న సేవకులను
సంఘాలు మీ చేతులకు అప్పగించుకుంటూ నీ చిత్తంలో మరి యొక్క నాయన మరి శుక్రవారం వరకు మమ్మల్ని మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ అని పరిచయం చేసినటువంటి ఆమోస్ అన్న బట్టి నీ కొందనాలు నీ కృపలు బలపరచమని ఇంత నీ చక్కని ఆత్మీయమైన సహవాసాన్ని పరిచయం చేసిన నీ దాసుడు ఆమోస్ అన్న బట్టి మరి జూమ్లో ఉన్న ప్రతి దైవజాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ నాయన జూముకు ముందుండి నడిపిస్తున్న దాసుడిని మరింతగా బలపరచండి వారి సంఘాలను వారు వెళుతున్న ప్రయాణంలో అయా నీటి మీద ప్రయాణము, నేల మీద ప్రయాణము, గాల్లో ప్రయాణంలో సమస్తమైన ప్రయాణంలో నీ దాసుడికి మీరే కృపా కాపుదల భద్రతనివ్వమని బలహీనం మీ చేతులకు అప్పగించుకుంటూ మన ఆదుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయము సహవాసం ఆదరణ ఆశీర్వాదములు అమెరికా దేశం నుండి మంచి వర్తమానం అందించిన దాసులకును ఇండియాలో ఉండి మరి చక్కని ట్రాన్స్లేషన్ చేసినటువంటి దాసునికిని వారి కుటుంబానికి సంఘానికి మరి జూమ్ మీటింగ్ ద్వారాగా మరి ఈ ప్రార్థనలో పాలు పొందినటువంటి దైవ సేవకులకు వారి సంఘాలకు వారి సమస్యలకు దేవుని కృపా సన్నిధి సదా తోడేని దీవించి రక్షించి కాచి కాపాడి బలపరచును గాక. ప్రార్థన చేసి చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి మరి ఆ యొక్క సోల్మన్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి అలాగే చేరి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆమోస్ అన్నకి వందనాలు, మరి అలాగే జేమ్స్ గారికి వందనాలు, అలాగే నసరయ్య గారికి వందనాలు, మనోహరానికి వందనాలు సార్, అందరికి వందనాలు, పేటరానికి వందనాలు సార్. అన్న లాస్ట్ లో జాయిన్ అయ్యా, క్షమించాలి నన్ను. ఇప్పుడే ఏలూరు నుంచి ప్రార్థన నుంచి వచ్చాను. నా పేరు పాస్టర్ జోసఫ్ అని, విజయవాడ అన్న. జోసఫ్ అన్న వందనాలు అన్న. థ్యాంక్ యూ అన్న, క్షమించాలన్నా. ఇప్పుడు లాస్ట్ లో వచ్చాను నేను, ఏమనుకోవద్దు. చివరి ప్రార్థనకు వచ్చాను అన్న. చెప్పారన్న మీ గురించి, మనోహర్ గారు చెప్పారు అన్న. అదే ప్రార్థన చేస్తాను మీ గురించి. చాలా చాలా వందనాలు. మరి జాయిన్ మంగళవారం శుక్రవారం కూడా మీలైతే జాయిన్ అవ్వండి అన్న. అన్న అలాగన్నా అలాగన్నా అన్న. ఓకే అన్న. అన్న వందనాలు అన్న. ప్రైజ్ అందరికీ మనోహర్ అన్న. జై మెస్సీ బిహార్. बिहार के लिए प्रार्थना करें सर, स्पेशल सताओं की वजह से। जरूर जरूर हम प्रार्थना करेंगे सर। प्रभु आपके साथ है, आपको चलाएगा। प्रेज द लॉर्ड। బ్రదర్ జాకిన్ బ్రదర్ అన్న చిన్న రిక్వెస్ట్, ఒకసారి మనము అటు మన ఈ సాల్మన్ రాజు గారికి వెళ్దాం వీలైతే. వేలూరు వచ్చినప్పుడు, ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నారా మీరు? అవునన్నా. ఒకవేళ పాసిబుల్ అయితే ఒకసారి విజిటింగ్ చేద్దాం అన్న. అలాగే అలాగే. నేను మొన్న చెప్పాను అన్న అయ్యగారికి, నేను వస్తాను అటు వచ్చినప్పుడు అని. అవును, వెళ్ళండి ఒకసారి, వెళ్ళి అన్న చూసి వస్తాను. ఎందుకంటే నాకు ఆ ప్లేస్ బాగా చిన్నప్పుడు తిరిగిన ప్రాంతాలు అవి. మా బంధువులు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. అయ్యగారు ఎవరయ్యారు? ఎవరయ్యారు బంధువులు ఉన్నది? ఎవరయ్యారు? అదే అన్న, అక్కడ కోయిలగూడెం దగ్గర ఉన్నారన్న ఒక ఆయన. ఎక్కడ కోయిలగూడెం? కోయిలగూడెంలో జంగారెడ్డిగూడెం కోయిలగూడెం దగ్గర. దాటిన తర్వాత 15 కిలోమీటర్ల కోయిలగూడెం. అదే గారు కోయిలగూడెం ఎవరు? పాస్టర్ గారు అయ్యారు? పాస్టర్ గారా? అంటే పాస్టర్ గారు అంటే ఆయన మామూలుగా బిజినెస్ చేస్తారండి, బిజినెస్ వ్యాపారం చేస్తారు. ఎవరన్నా ఆయన? అంటే ఆయన అది వేరే వ్యాపారం, అది బట్టల వ్యాపారం అంటే చేస్తూ ఉంటారు అనమాట. సరే సరే అయ్యారు, సరే. ఓకే. నాకు మమ్మల్ని మాత్రం మర్చిపోకండి అయ్యారు, తప్పనిసరి గుర్తు అన్న. ఓకే అన్న, తప్పకుండా తప్పకుండా అన్న. జాసిన్ బ్రదర్ అన్న చెప్పండి. ఓకే, కంపల్సరీ వెళ్ళాలి. మంచి దైవ సేవకుడు, చాలా తగ్గింపు, మంచి పరిచర్య ఉంది. మీరు చూసి మంచి ప్రోత్సహించాలి మనం. తప్పకుండా చాలా కష్టపడుతుంది, నేను తెలుసు నాకు బాగా. సో అందుకని నేను ఇంటర్వ్యూ చేసిన మంచి సేవకులు మనం ప్రోత్సాహపరచాలే, సాధ్యమైనంత అన్ని చేయాలి మనం అన్న. ఓకే అన్న. ఓకే. దానికి ఎంత ఖర్చు అవుద్దో అది బడ్జెట్ వేసి పంపించమనండి అన్న, ఎంత అవుద్దో దానికి. అది రాసి మేస్త్రి గారి చేత రాయించి పంపించమని చెప్పండి అన్న. అది పొడవు వెడల్పు ఎంత ఉందన్న?
అన్న అన్న పొడవు 30 అడుగులు అన్న, వెడల్పేమో 25 అడుగులు అన్న. అన్న ఓకే ఓకే సరే అన్న, మేము ఎంత అవుతుంది చూద్దాం అన్న. 30-20 అలాగన్న. ఓకే గోడలు 9 అంగుళాల గోడలు అన్న. అవునన్న అవునన్న. ఓకే అన్న ఓకే. బలంగానే ఉన్నాయన్న పిల్లర్స్ అయ్యి? పిల్లర్స్ ఉన్నాయన్న. ఓకే ఓకే అన్న ఓకే. తప్పకుండా ప్రార్థన చేద్దాం మరి ప్రభు ద్వారాలు తెరువులాగా. థ్యాంక్ యూ జాసిన్ బ్రదర్, చాలా వందనాలు. వెరీ ఎంకరేజింగ్. చాలా చాలా వందనాలు అన్న. ఆమోస్ అన్న చాలా వందనాలు అన్న. వందనాలు. దేవుని పని, దేవుని సేవకు అందరం మనం పని చేయాలంతే. అన్న జాన్సన్ ఇదిగన్నా మేము ఉన్నది రేక్ అనేది కారిపోతుందన్న, పైన కొబ్బరి చెక్క వేసామన్న. అదే ఇది ఫోటోస్ పెట్టండి. ఈ పైన రేక్ అనమాట అన్న, రేక్ కింద కొబ్బరి చెక్క వేసాం, అది కారిపోతుంది అనమాట. అదే ఈ ఫొటోస్ పెట్టండి అన్న, అయ్యగారు అయ్యగారికి పెడదాం అది పరిస్థితి ఏంటనేది. అది అంతా కూడా ఆయనకి అర్థమయ్యేలాగా మనం ఆ ఫొటోస్ అన్ని పంపిద్దాం అన్న. అన్న ఫొటోస్ వీడియోస్ తీసి పంపిస్తాను. ఆరాధన వీడియోస్ పంపు బ్రదర్ సాల్మన్. అలాగన్న తప్పనిసరి తప్పనిసరి. ఓకే వందనాలు. చాలా వందనాలు. వందనాలు సాల్మన్ అన్న, వందనాలు. ఆమోస్ అన్న వందనాలు. జోసెఫ్ అన్న వందనాలు. అన్న వందనాలు అన్న. చివరిలో వచ్చారన్నా, దయతో కోపెట్టుకోవద్దు, కోపెట్టుకోవద్దు. ఏళ్ళు ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ఇప్పుడు విజయవాడ వచ్చానన్నా. దయతో క్షమించండి అన్న, చివరిలో జాయిన్ అయ్యాను. పర్లేదు, మీరు వాక్యం వినాలనుకుంటే మళ్ళీ దీన్ని యూట్యూబ్ లో పెడతాము, ఆ లింక్ మీకు పంపిస్తాం. అలాగే అందులో చూడొచ్చు మీరు. అలాగే అన్న. అన్న మనోహరానికి పెట్టండి అన్న, అన్న నాకు పెడతాడు. ఓకేనా అన్న? ఓకే అన్న ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. వందనాలు ప్రైజ్ ది లార్డ్ అన్న. వందనాలు. సల్మాన్ బ్రదర్ ఉంటాను, అయ్యగారు ఉంటా, మరి జాసిన్ బ్రదర్ ఉంటా. బాయ్. ఓకే ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. ఓకే థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.